అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఏవం మూవీ టీమ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో జూన్ 14th నుంచి థియేటర్స్లో ప్రేక్షకుల్ని అలరించడానికి, ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి మన ముందుకు వస్తున్న ఏవం సినిమాకి సంబంధించి ఇవాళ మనం బోల్డ్ అన్ని విషయాలు చూడబోతున్నాము, కంటెంట్ చూడబోతున్నాము, అలాగే బోల్డ్ అన్ని పర్ఫార్మెన్సెస్ కూడా చూడబోతున్నాము. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఒక కంప్లీట్గా ఉండబోతోంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంకా సక్సెస్ఫుల్ చేయడానికి, ఇంకా కంప్లీట్ చేయడానికి మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు. సో వారి కోసం వెయిట్ చేస్తూ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. ఆల్సో డైరెక్టర్ సందీప్ రాజ్ గారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సో వారికి కూడా ముందుగానే వెల్కమ్ చెప్పేస్తూ, ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాస్త సౌండ్ చేస్తే బాగుంటుంది. హాయ్, అంతేనా? అంత హౌస్ఫుల్ అయింది, హౌస్ఫుల్ సౌండ్ వినిపించట్లేదు ఇక్కడ. హలో, హాయ్. అర్రే రే రే రే, మాస్కా దాస్ వస్తే వస్తుందా సౌండ్? ఎస్, ఏవం సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసిన వాళ్ళకి డెఫినెట్గా ఏదో కొత్తగా మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతున్నారు సినిమా నుంచి అనే ఒక ప్రామిసింగ్ ఫీలింగ్ అయితే వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆ కంటెంట్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి, ఆ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ అయిన పాటలు కానీ ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఏవం అనే టైటిలే చాలా యునిక్గా అనిపించింది, మనందరికీ అటెన్షన్ గ్రాప్ చేసేలాగా అనిపించింది. సో అంత అద్భుతంగా ఈ చిత్రాన్ని మన ముందుకి సీ స్పేస్ బ్యానర్, అలాగే ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్, ఈ రెండు బ్యానర్స్ కలిపి మన ముందుకి మనందరికీ ఎంతో ఇష్టమైన నవదీప్ గారు అండ్ పవన్ గోపరాజ్ గారు నిర్మాతలుగా, ప్రకాష్ దంతులూరి గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. సో ప్రకాష్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవంకి చాలా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది, అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసేలా చేసేసారు ఆల్రెడీ. సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఏవంకి సంబంధించి చాలా విశేషాలు చూడబోతూ ఉన్నాము. సో ఎస్, మరికొద్దిసేపట్లో నవదీప్ గారు అండ్ అఫ్ కోర్స్ మన చాందిని చౌదరి అందరూ కూడా ఎంట్రీ ఇచ్చేస్తారు. వాళ్ళ ఎంట్రీ కంటే ముందు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవాళ రావడానికి కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటి అంటే, మనకి ఏవం సినిమా వికారాబాద్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఆ తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి ఆ ఒగ్గు కథని మనకి సినిమాలో కూడా ఒక భాగం చేయడం జరిగింది. మీరందరూ టీజర్ చూసినట్లయితే ఆ కథని ఒగ్గు కథ ద్వారా చెప్పడం జరుగుతోందనమాట. సో ఆ కల్చర్ని బ్లెండ్ చేసిన విధానం చాలా చాలా అద్భుతంగా, ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పాలి. సో మనల్ని ఏవం సినిమాలోకి తీసుకువెళ్ళిపోవడానికి ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అదే వైబ్ తీసుకురాబోతున్నారు. ఒగ్గు కథ పర్ఫార్మెన్స్తో మనం ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో వినీత్ గారు అండ్ టీమ్ ఒగ్గు కథని పర్ఫామ్ చేయడానికి వేదిక పైకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. మిద్దె రాములు గారు మనందరికీ ఎంతో సుపరిచితులు, ఒగ్గు కథకి వన్నె తెచ్చిన కళాకారులు. సో వారి మనవడైనటువంటి వినీత్ గారు ఈరోజు మనకి ఈ ఒగ్గు కథని ప్రజెంట్ చేయబోతున్నారు. సినిమాలో కూడా వారే ఏవం సినిమా కోసం కూడా ఒగ్గు కథని కంపోజ్ చేసి పాడడం జరిగింది. సో వినీత్ గారు, ముందుగా మాకు పల్లెటూరులో ఉన్నటువంటి ఒగ్గు కథను ఇవాళ చలనచిత్ర రంగంలో చూపిస్తున్నటువంటి అందరికి కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ, మా తాతగారైన మిద్దెరాములు గారు, వారి వారసత్వంగా నేను, అలాగే మా కళాకారులందరం కూడా ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా వారికి ధన్యవాదాలు అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మా డైరెక్టర్ సార్ చాలా మంచి వాళ్ళు, సౌమ్యులు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వారి టీం అందరికి కూడా, ప్రొడక్షన్ నవదీప్ సార్ గారికి అందరికీ
ఇందులో పాల్గొన్న తెర వెనక తెర ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా మా కళాకారుల పక్షాన వారికి చాలా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హరిహరి రఘునందన ఆగో హరిహరి బ్రహ్మాండమా అది లోక సంచారి మద్దుల మానెల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్య నేర్పినవాడ వీరనుమల్లు బుద్ధి చెప్పిందానా భువనాచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే ఓ రామ రామో స్వామి ఆదవి దండామా భూదవి దండామా అయ్య లోకల శంకార నీకన దండామా అయ్యో అవ్వలారా అక్కలారా మా తాత మితేరా ములుకు దండామా అయ్యో అవ్వలారా అక్కలారా అయ్యో ఆలకించే దాతాలారా మేము ఎప్పవయ్య ఖాతాలోనా ఆగో ఎన్ని తప్పులున్నా గాని అయ్యో మన్నించి బ్రోవారయ్యా మేము కాలి గజ్జ కట్టాలేము మేము కథనమందు దుంకాలేము మేము ఏమి తెలివనెట్టి వాళ్ళం మేము ఎట్టి వాళ్ళం ఉన్నాము రాజా రాఘవో అగ్గగ్గగ్గగ్గగ్గగ్గగ్గ అగజూడు అందాల రాశి అహల్యదేవిని చూడంగానే అహల్యదేవి అనగానే మా చాందిని చౌదరి గారు ఇప్పుడే వచ్చిర్రు అందాల రాశి ఇప్పుడే వచ్చింది అందాల రాశి అహల్యదేవిని చూడంగానే అహల్యని చూడంగానే అబ్బబ్బా ఇంత అందమైన పిల్ల నాకెందుకు దక్కపాయనా అని ఈ పిల్లను చూస్తుంటే ఆగో పొడి సేటి పొద్దులే మెలియేటి తీగోలే పున్నమయన్నిలా పూసిన తంగేడు 66 అష్టరేఖలు 36 చంద్రరేఖలు ఇంత అందమైన పిల్ల నాకెందుకు దక్కపాయనని ఈ పిల్లని ఎట్లనన్నా చేసి ఏదైనా చేసి నేను దక్కించుకుంటానని ఆ యొక్క ఇంద్రుడు ఆగో ఎంత ముద్దుగున్నదో ఎంత లాయిగున్నదో చల్ ఎంత ముద్దుగున్నదో ఎంత లాయిగున్నదో సుక్కల్లో చందమామరోగి ఆహల్య సుక్కల్లో చందమామరాగి ఆహల్య చల్ చూడా సక్కంగా ఉన్నదో గీ ఆహల్య ఆగని నా దుత్తని నాలేదు నా దుత్తమ నాలేదు ఆగని నా దుత్తని నాలేదు నా దుత్తమ నాలేదు అయ్యో ఏడికెళ్ళి ఏరవచ్చనో గీ ఆహల్య అగో ఏడికెళ్ళి ఏరవచ్చనో గీ ఆహల్య ఇంత అందమైన పిల్ల నేను ఎట్టయినా దక్కించుకుంటానని ఆ యొక్క ఇంద్రుడు ఏమి చేసినా గాని ఎన్ని తప్పులు చేసినా గాని తప్పే కాదు ఒప్పే అని కలకోడు పుంజు మాయావతారం ఎత్తి కుకురుక్కు కుకురుక్కు అని కూత కూస్తున్నాడు ఆ యొక్క ఇంద్రుడు పనులు కొరుక్కుంటా ఇంద్రుడే గడగడగడగడ ఘాత పెట్టి ఇంద్రుడు నా మహిమతో మంత్రముతో తంత్రముతో యంత్రముతో చెట్ల క్రియముతో మారువేషాలు కట్టి ఇప్పుడే అటువంటి ఒక హాల్యని ఆనందంగా నేను సంభవం చేస్తా సంబరపడతాను గడగడ ఘాత పెట్టి ఇంద్రుడు ఓం భీం రహీం రబట్టు మందులు మందులే నవతరున్న మాయల మందులే నవతరున్న మాయా మందులే నవతరున్న మందులే నవతరున్న మాయా మందులే నవతరున్న నల్లమక ఏము నల్ల పంది ఎంబూరు బమ్మెనూరు ఎబ్బమ్మ తోలుబమ్మ గట్టు మీద గండియారు గుట్ట మీద గుండియారు తూటియారు తుమ్మయ్యారు అత్తకేలు హావునాయి పావుకిల పంచదార ఆహారవారు నిమ్మకాయలు 33 కోడిగుట్లు వాటి 3 రోడగట్టి మందులే నవతరున్న మాయల మచ్చుల మందులే చల్ మందులే నవతరున్న మాయా మందులే నవతరున్న చల్గాడ కథలు కూడా పెట్టుకుంటా ఏ తండ్రి వాడు ఇంద్రుడే గడగడ ఘాత పెట్టి ఆగమారు వేషాలు కట్టిండు రామ రామ ఆలియా గౌతమముని వేషాలు కట్టి ఆలియా బయటకొచ్చి దేవి ఆలియా రా
నా చెంతకు రావమ్మ నాకు చేరు ముద్దులు ఇవ్వమ్మ క్షణము నా ముంగడ లేకపోతే చెట్టు తిరిగినట్టయితే గడియ నా ముంగడ లేకపోతే గంజినీళ్ళు ముట్ట హాలియా రా రా మరే గానాడు హాలియాదేవి చూసినవ భర్త మునురాజు అనుకోని ఆ యొక్క మరి హాలియాదేవి అయినా సర్వమంగళము రామ సీత రామ రామ సకల కన్నా తల్లి దైవ రామ అయ్యో రామ రామ ఎల్లినాథ దైవ రామ ఇంద్రుడు మఠాన మాయమయ్యి ఎప్పుడైతే గౌతమ మహాముని వేషంతో వచ్చిండో ఇంత అందమైన పిల్లల్ని నేను దక్కించుకుంటానని ఎన్ని తప్పులు చేసినా ఒప్పే అని చెప్పి అహల్యను అనుభవించిండు ఆ యొక్క ఇంద్రుడు. వచ్చింది తన భర్త గౌతముడే అనుకోని మోసపోయి లొంగిపోయింది అహల్యదేవి. అవ్వలారా అక్కలారా మాకు ఇందులో అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులందరికి కూడా ఈ ఏవం సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో పెద్ద హిట్ కావాలని మా అటువంటి కళాకారులకు ఎన్నో అవకాశాలు రావాలని ఇక్కడ ఉన్న విశ్వక్సేన్ అన్న చాందిని చౌదరి డైరెక్టర్ గారులకు మా విశ్వక్సేన్ అన్నను చూస్తుంటే ముద్దు ముద్దుగా ఉన్నాడమ్మా. మా చాందిని చౌదరిని చూస్తుంటే నా పానం అంతా నా గుండెలకు బేళ్ళు అంటున్నాయి. సినిమాలు ఎట్లా కలుతుందో సినిమాల తుపాకీ పట్టింది ఇక ఇట్లా సినిమా బయలెల్లుతున్నది ఓయవ్వలారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇందులో ఉన్నటువంటి సన్నివేశమే చెప్పమన్నారు కాబట్టి అదే ఎంచుకున్నాం. అందరికి కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ మా తాత మిద్దరాములు గారికి మా ఒగ్గు కథా కళారంగానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వినీత్ గారు, బృందం మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. పురాణాలే కాదు ఏ కథనైనా కూడా ఉగ్గు కథ రూపంలో చెప్తే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందుకే ఏవం సినిమాలో ఈ ఉగ్గు కథ ద్వారా మనకి ఒక వైబ్ని తీసుకొచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ విశ్వక్సేన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఏవం. సో హిట్ పోలీసు మా ఏవం పోలీస్ కోసం వచ్చారనమాట ఇవాళ. మళ్ళీ ఒకసారి ఈ గామి కాంబినేషన్ని చూడడం చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. హార్టీ వెల్కమ్ టు యూ చాందిని చౌదరి అండ్ సందీప్ రాజ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ నవదీప్ గారికి స్వాగతం సుస్వాగతం. సో ఎస్, ఏవం మూవీ టీమ్తో పాటు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన స్పెషల్ గెస్ట్లు కూడా వచ్చేసారు కాబట్టి ఆలస్యం చేయకుండా జూన్ 14th నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్నటువంటి ఏవం సినిమా ఆల్రెడీ జూన్ 14th కోసం ఎదురు చూసేలా చేసినటువంటి కంటెంట్ని ఇప్పుడు మనం చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. సో టీజర్, ట్రైలర్ ఇవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ఏవం కంటెంట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్ అండ్ టీజర్, ట్రైలర్ ప్లే చేయండి. వావ్, నిజంగా ఏవం ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే ఆ క్యారెక్టరైజేషన్స్ మాత్రం చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయని అర్థమవుతుంది. సౌమ్యం పేరులోనే అనుకుంటా తర్వాత పోలీస్గా జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఐ థింక్ సౌమ్య అండ్ భరత్ మీ ఇద్దరి కాంబినేషన్, ద డైనమిక్స్ బిట్వీన్ యూ బోత్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, రిఫ్రెషింగ్గా అనిపిస్తుందని చెప్పాలి. ఐ థింక్ క్యారెక్టరైజేషన్స్ బేస్డ్గా ఏది మంచి ఏది చెడు అనే ట్యాగ్లైన్ కూడా పెట్టారు కాబట్టి సో చాలా ఒక మిస్టీరియస్గా వెళ్తుందని అర్థమవుతుంది. సో ప్రకాష్ గారు, దట్స్ అన్ అమేజింగ్ కంటెంట్. నవదీప్ గారు ఆబ్వియస్గా క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేశారు క్రియేటర్స్కి, క్రియేటివిటీ ఉన్న పీపుల్ కోసం. సో సీ స్పేస్ ద్వారా మా ముందుకు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కంటెంట్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా
ఈ సినిమాకి సంబంధించి మనం ఒక ఇంపార్టెంట్ సాంగ్ లాంచ్ చేసుకోబోతున్నాము ఇప్పుడు. సో ఆ సాంగ్ లాంచ్ ఇవాళే మన ముందుకు వస్తుంది అండ్ సినిమాలోని చాలా విశేషాల్ని మన ముందుకు మోసుకొస్తుంది. కాబట్టి అంత స్పెషల్ సాంగ్ని మన ముందున్న స్పెషల్ పర్సన్ చేత మాత్రమే లాంచ్ చేయించాలి. సో కెన్ వీ హ్యావ్ ఎ మైక్ ఫర్ విశ్వక్సేన్ గారు? ఎస్, విశ్వక్సేన్ గారు, ఒగ్గు కథ పాట ఈ సినిమాకి సంబంధించింది, ఇవాళే లాంచ్ చేస్తున్నాము. సో మీ చేతుల మీదుగా. ముందుగా ఇందాక ఒగ్గు కథ పర్ఫామ్ చేసిన కళాకారులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ నాస్టాలజీ అండ్ సాంగ్ లంచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో లైట్స్ ఆఫ్ చేసి ఒగ్గు కథ సాంగ్ ప్లే చేయండి ప్లీజ్. హరి హరి చెంపలు శంకుడద్దాలు కళ్ళు కలవరేకలు బొమ్మలు సింగిడీలు కురులు నల్ల తుమ్మెదలు పబ్బా అందాన్ని చూస్తుంటే ఇంద్రుడు తిండి తింటలేడు, నిద్ర పోతలేడు, కళ్ళ కళ్ళలో మనసు లేదు. ఈ పిల్ల నాకెందుకు దక్కపాయనని ఆ ఇంద్రుడు ఎంత ముద్దుకున్నదో ఎంత రాయి ఉన్నదో, ఎంత ముద్దుకున్నదో ఎంత రాయి ఉన్నదో, చుక్కల్లో చందమామలా ఈ ఆహల్య చక్కంగా ఉన్నదో ఈ ఆహల్య, నా చూస్తని నా లేదు నా చూస్తమనా లేదు, ఏడికెళ్ళి ఏడవచ్చనో ఈ ఆహల్య, చక్కనైన ఆహల్య నాకు దక్కపాయనని ఇంద్రుడు మోజు పట్టడో ఎవ్వరారా, ఇంద్రుడు మోజు పట్టడో ఎవ్వరారా, ఎంత ముద్దు ఉన్నదో ఎంత లాయి ఉన్నదో, సుక్కల్లో చందమామరో ఈ ఆహల్య, సుక్కల్లో చందమామరో ఈ ఆహల్య, సుక్కల్లో చందమామరో ఈ ఆహల్య. ఇంత అందమైన పిల్ల ఎవరి స్త్రీ అయితే నాకేంది, జీవెను దక్కించుకునేందుకు ఏమీ చేసిన తప్పే కాదు, తప్పులన్నీ ఒప్పే అని కలకోడి పుంజు మాయా అవతారమెత్తి కుకురుక్కు కుకురుక్కు అని పూత కూస్తున్నాడు ఆ యొక్క ఇంద్రుడు. ఉత్తరాన ఊరేడు, దక్షిణాన తామి ఏరు, పడమటాన పత్తి ఏరు, తూర్పున తుమ్మ ఏరు, ఏమి ఏరు, ఇప్ప ఏరు, ఏమి ఇప్ప సేరు, ఇప్ప ఏం సేరు, మేక సేరు. మేక నల్ల మేక, ఏం నల్ల గుడియ నల్ల, ఏం గుడియ ఊర గుడియ, ఏం ఊరు బొమ్మినూరు, ఏం బొమ్మ తోలు బొమ్మ, ఏం తోలు చిక్క తోలు, 1 కిలో పంచదార 6 నిమ్మకాయలు 33 కోడిగుడ్లు లోట దక్కి మూట కట్టి 7 ముక్కలు. గడగడగడగడగడగట్టి గౌతమాముని ఎటువంటి ఒక్క ఇంద్రుడు మఠాన మాయమై గౌతమాముని అవతారమెత్తి ఒక్క బాహాయ బయటకు వచ్చిండు. నువ్వు అక్కడ నేనిక్కడ, నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, అందమైన సుందరంగి కోరి ఇంటి కోమలంగి, ఎంతకన్నా ఏరవమ్మ చెరుముద్దులు ఇయ్యవమ్మ, నువ్వు అక్కడ నేనిక్కడ, నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, ముక్కులోన ఉంటే నాకు ముద్దు ముద్దు ఉండవోదు, ముక్కులోన ఉంటే నాకు ముద్దు ముద్దు ఉండవోదు, ముక్కు తీసి ముచ్చడాన్ని ముద్దు ఒక్కటి, నువ్వు అక్కడ నేనిక్కడ, నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ, నా ప్రేమ తీరేదెక్కడ, నువ్వు అక్కడ నేనిక్కడ. వావ్, నిజంగా వికారాబాద్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న కథని చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నారు అని చెప్పాలి. ఒగ్గు కథ ద్వారా ఆ ఇమోషన్స్ని, ఆ ఫీలింగ్స్ని అండ్ ఆ కథని మనకి నెరేట్ చేసిన విధానం అయితే అద్భుతంగా ఉంది. కంగ్రాచులేషన్స్ వినీత్ గారు. అండ్ నీలేష్ గారు కూడా ఈ సాంగ్ కంపోజిషన్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. సో నీలేష్ గారు, వండర్ఫుల్ సాంగ్, చాలా చాలా బాగుంది. సో ఎస్, మరి చాందిని చౌదరి గారికి రాసిన లిరిక్స్ అయితే చాలా యాప్ట్గా ఉన్నాయి, షార్ట్స్ అండ్ లిరిక్స్.
ఎంత బ్యూటిఫుల్గా చాందిని చౌదరి కనిపిస్తారో తను చేసే క్యారెక్టర్స్లో అంతే అద్భుతంగా లీనమైపోతారు అని ఆల్రెడీ మనకి తను చేసిన ఎన్నో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ద్వారా ప్రూవ్ చేస్తూనే వచ్చారు. కలర్ ఫోటో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కోర్స్ నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది అంటేనే అర్థమవుతుంది. సో అంటే ఒక తెలుగు అమ్మాయిగా హీరోయిన్గా ఒక మంచి పేరు తెచ్చుకుని తన మార్క్ క్రియేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక హీరోయిన్గా తనకు కావాల్సిన మెటీరియల్ని చూస్ చేసుకునేంత అద్భుతమైన కెపాసిటీ ఉన్నటువంటి యాక్ట్రెస్గా కూడా చాందిని చౌదరి మనందరికీ బాగా తెలుసు. తను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అంతే అద్భుతంగా మనందరి నమ్మకాన్ని కూడా గెలుచుకుంటూ ఉంటారు. సో అంత వండర్ఫుల్ యాక్ట్రెస్ గురించి నా మాటల్లో కంటే ఒక చిన్న మ్యాషప్ చూస్తే మరింత కిక్ వస్తుంది. సో కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ ఆఫ్ చాందిని చౌదరి ప్లీజ్? లైట్స్ ఆఫ్. ప్రతి ఫేస్, ఈ ఫేస్ వెనక చాలా కసుంది. జస్ట్ ప్యాషన్ అనేది ఒక ఫీమేల్ బాడీలో ఉంటే అది చాందిని. మరి ప్రేమున్నోడు చెప్పడానికి ఏం పోయే కాలం? ఏమండి, ఒక నల్లగా ఉన్నాడు ఇలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కన ఉన్న ఫ్రెండ్స్ వెళ్తాం చేస్తాం. ఒకడేమో బ్లాక్ అండ్ వైట్ అంటాడు, ఒకడేమో గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు, ఒకడేమో ఆశగా ఉండాలి. మిమ్మల్ని అక్కడ పెట్టానండి. నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను, మీరు అక్కడే ఉండండి అంతే, అంతకు మించి. ఐ లవ్ యూ. చాందిని ఇస్ లక్కీ హ్యాండ్. చాందిని చేసే సినిమాలు చక్కగా ఉంటాయి, చక్కగా యాక్ట్ చేయడానికి మంచి అమ్మాయి చాందిని చౌదరి. తను చేసే పర్ఫార్మెన్స్ ఎంత అందంగా ఉంటుందో తన పర్ఫార్మెన్స్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. చాందిని వెరీ గుడ్, చాలా కూల్గా, చాలా బిజీగా ఉంటుంది, పర్ఫామ్ చేయగల ఒక ఆర్టిస్ట్ నువ్వు. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. లైఫ్ లో ఇంకో మంచి ముఖ్యమంత్రి ఇలానే ఉండగలవా? చాందిని, థ్యాంక్ యూ సో మచ్. యూ హావ్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేట్ కో స్టార్ ఫర్ మీ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎస్ చాందిని చౌదరి గారు, ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటి వరకు ఈ జర్నీ ఐ థింక్ దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ అనిపించింది మ్యాషప్ చూసిన తర్వాత. ఎందుకంటే కలర్ ఫోటోతో ఒక బ్యాంగ్తో స్టార్ట్ చేశారు అని అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ గామితో ఒక బిగ్గెస్ట్ థియేట్రికల్ సక్సెస్తో స్టార్ట్ చేశారు అని అనిపిస్తుంది. సో ఐ థింక్ ఏవం కూడా మీ నెక్స్ట్ ఇమ్మీడియట్ బిగ్గెస్ట్ థియేట్రికల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ డెఫినెట్లీ విశ్వక్సేన్ గారు అయితే ఆయన అవసరం ఎక్కడ ఎవరికి ఉందన్నా కూడా ఐఎమ్ ప్రెజెంట్ అంటారు. సో అలాగే ఇవాళ ఇక్కడికి కూడా రావడం జరిగింది. అండ్ విశ్వక్సేన్ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ హియర్. అండ్ గామి లాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ తర్వాత మీరు ఇవాళ మా హిట్ పోలీస్గా ఇవాళ ఏవం పోలీస్ కోసం వచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఏ సినిమా అయినా మాస్కా దాస్గా కనిపిస్తారు, అటు 30+ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కూడా కనిపిస్తారు, లేదా హిట్ పోలీస్గాను కనిపిస్తారు, గామిలో అఘోరాగా కూడా కనిపిస్తారు, అండ్ రత్నగా మాస్ అవతారైనా ఎత్తగలుగుతారు. సో ఇంత వర్సటాలిటీ ఇంత తక్కువ టైంలో ఉన్నటువంటి మన వండర్ఫుల్ యాక్టర్ విశ్వక్సేన్ గారికి సంబంధించిన ఒక వెల్కమ్ మ్యాషప్ అనుకోండి. వెల్కమ్ మ్యాషప్ ఫర్ విశ్వక్సేన్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్.
మనిషి అక్కడే ఉన్నాడా? అక్కడే ఉంది. విశ్వతో చెప్తున్నాను చూడు, చరిత్రలో మిగిలిపోవాలంతే. ఓకే, సో విశ్వక్ సేన్ గారి ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. జస్ట్ మ్యాషప్ చూసినా కూడా ఒక రేంజ్ ఇంటెన్సిటీ కనిపించింది. సో ఎస్, మరి విశ్వక్ సేన్ గారి కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. బట్ దానికంటే ముందు స్టేజ్ పైన ఒక ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ చేయడానికి నవాబ్ గ్యాంగ్ రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో ఏవం సినిమాకి సంబంధించిన ఒక థీమ్ సాంగ్ని కంపోజ్ చేసి మన ముందుకు వస్తున్నటువంటి నవాబ్ గ్యాంగ్ ఏవం టైటిల్ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. అండ్ వెనకాల స్టాండీస్ కూడా పెట్టేసేయండి ప్లీజ్. బిఫోర్ దే స్టార్ట్ ద పర్ఫార్మెన్స్ కొంచెం క్విక్గా స్టాండీస్ కూడా పెట్టేసేయండి. సో కీర్తన గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. అండ్ కీర్తన గారి పర్ఫార్మెన్స్ కూడా మరికొద్దిసేపట్లో మనం చూడబోతున్నాము. ఈ సినిమా కోసం ఇప్పటి వరకు మన ముందుకు రానటువంటి ఒక సాంగ్ని మరికొద్దిసేపట్లో పర్ఫామ్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడైతే నవాబ్ గ్యాంగ్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. అండ్ ఎస్వి విశ్వేశ్వర్ గారి సినిమాటోగ్రఫీ మనం చూసాము, టీజర్లో, ట్రైలర్లో, పాటల్లో చూసాము. ఎంత వండర్ఫుల్ వైబ్ని క్రియేట్ చేశారు సినిమాకి తగ్గట్టు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని మనకి ఇవ్వడానికి ఏవం సినిమా జూన్ 14th నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. ప్రకాష్ దంతులూరి గారు చాలా కాలం తరువాత ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అని అంటే ఈ చిత్రం ఆయన్ని డైరెక్ట్ చేయాలని కంపెల్ చేసింది అని అనిపిస్తుంది నాకు ఈ కథ. సో నవదీప్ గారు కంపెల్ చేశారా? అవి తెలుసుకుందాం విశేషాలు స్టేజ్ పైకి వచ్చాక. ఎస్ స్టాండీస్ ప్లీజ్. యా, ఓకే, సో నవాబ్ గ్యాంగ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. చెక్. అందరికీ నమస్కారం. సో వీఆర్ నవాబ్ గ్యాంగ్, ఇండిపెండెంట్ ఆర్టిస్టులు. మేము వచ్చే ప్రతి అవకాశం ఏదైనా సరే ఫిల్మ్స్ నుంచి వస్తే మాకు అది తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్కి చాలా బలం అవుతుంది అనమాట. సో ఇంత ప్రెస్టీజ్ ఆపర్చునిటీ మాకు రావడం ఇట్స్ హ్యూజ్ థింగ్. వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ ఏవం టీమ్, ఎస్పెషల్లీ ది డైరెక్టర్ సార్ అండ్ నీలేష్ సార్ డెఫినెట్లీ. అండ్ లెట్స్ గో. చాందిని గారు, సందీప్ గారు, హాయ్ ఎవ్రీబడి. అండ్ ప్రకాష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. బికాజ్ ఐ నో నార్మలీ టీమ్స్ ఎలా ఉంటే ఉమెన్ని వెల్కమ్ చేస్తారా చేయరా అనేది నాకు కూడా నా స్ట్రెస్ ఉంటుంది. బట్ దిస్ వాజ్ నాట్ లైక్ దట్. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది మూవీ అంతా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద మూవీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ని నేను జస్ట్ ఒక సాంగ్ కింద ప్రిపేర్ చేసి పర్ఫామ్ చేస్తున్నా. సో ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌమ్య, చాందిని చౌదరి గారు అండ్ ఏవం. యా, గడుసు పిల్లది సిలక గమ్యం గడప ముందు వాలే సిలక. గడుసు పిల్లది సిలక గమ్యం గడప ముందు వాలే సిలక. గలగల పలికేటి సిలక ఓయమ్మ కలకలలాడేటి సిలక. గలగల పలికేటి సిలక ఓయమ్మ కలకలలాడేటి సిలక. సక్కనైన మా సిలక చూడ సక్కనమ్మది సిలక. నేను అమ్మాయిని, నన్ను నేను కాపాడుకోగలనని సొసైటీకి ఎలా చెప్పాలి? కాకి సొక్కా వేసినాదే సిలక, కారు మబ్బు దాటినాదే సిలక. చేతిలో లాటి పట్టి సిలక చక్కగా ఊరేగుతాదే. సక్కనైన
इच्छया यथा दारुमयोषित् नृत्यते कुहकेच्छया एवम् ईश्वरतन्त्रो यमिहते सुखदुःखयो यथा दारुमयोषित् नृत्यते कुहकेच्छया एवम् ईश्वरतन्त्रो यमिहते सुखदुःखयो. థ్యాంక్ యూ. వావ్, ఐ బిలీవ్ ఇది మాకు ఓఎస్టీగా రేపు సినిమాలో ఆ థీమ్ అదంతా కూడా బిల్డ్ చేస్తుంది ఇంటెన్సిటీ అని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ అమేజింగ్. మీరే రాసుకుని మీరే కంపోజ్ చేసి మీరే పాడడం కూడా జరిగింది, రైట్? శ్లోకం మన ఆల్రెడీ రాసే ఉంటుంది. ఎస్ ఎస్, ద ఫస్ట్ లిరిక్స్ అండ్ ఆల్. యా, గడుసు పిల్ల రాసింది రాజశేఖర్ గారు. మాకు కొంతమంది ఒక అడుగు ముందుకు వేయాలి. విశ్వక్సేన్ గారు, చాందిని చౌదరి గారు, నవదీప్ గారు, సందీప్ రాజ్ గారు, ప్రకాష్ గారు ఒక అడుగు ముందుకు వేయండి. భరత్ గారు టు ప్లీజ్ జాయిన్. యా, పోషించారు. ఈ పాత్ర నాకు రావడానికి కారణము ఆనంద్ గారు, కళ్యాణ్ గారు, ఏవం టీంకి పరిచయం చేసి ప్రకాష్ గారికి పరిచయం చేసి సార్ నాకు ఈ రోల్ ఇవ్వడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యూ విల్ బీ సో థ్రిల్ వాచింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ షూర్. ఇట్స్ రిలీజింగ్ ఆన్ June 14th. ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. భరత్ గారు ఎలా మాట్లాడాలి అని కంగారు పడుతున్నారు కదా, ఇప్పుడు చూడండి, పవన్ గారిని చూసి నేర్చుకోండి. మీరు పవన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నన్ను చూస్తే నేర్చుకున్నట్టే. లేదు లేదు, అలా చెప్తే అయినా మీరు 4 మాటలు మాట్లాడతారని చెప్పాను, మీరు చెప్పాలి. యా, హలో, థ్యాంక్ యూ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సందీప్. June 14th ఈ ఏవం రిలీజ్ అవుతుంది, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ. థియేటర్లో ప్రొడ్యూసర్ ఏం చెప్పాలో అదే చెప్పారనమాట ఆయన. మన డైరెక్టర్ గారు మీకే పాస్ చేసేస్తున్నారు. మీరు డిసైడ్ చేసి ఆయనకి ఇస్తే బెటర్ ఏమో. యా, ఫస్ట్ ఐ థింక్ ప్రకాష్ గారు మీరు మాట్లాడితే బాగుంటుంది. డైరెక్టర్ గారికి ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ ప్రకాష్ దంతలూరి గారు. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. అందరూ వచ్చారు, ట్రైలర్ని ఎంజాయ్ చేశారు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి సపోర్ట్ చేసిన విశ్వక్సేన్కి, సినిమా అంతా క్యారెక్టర్ నమ్మి, నా నెరేషన్ నమ్మి, కెరియర్ కరెక్ట్గా పీక్లో వెళ్తూ ఉండగా కంప్లీట్గా కోఆపరేట్ చేసి మాకు డేట్స్ ఇచ్చి ఎంతో డెడికేషన్తో చేసిన చాందినికి, ఫస్ట్ నుంచి ప్రకాష్ గారు మీకు ఎందుకు నేనున్నాను వెనకాల అని డే 1 నుంచి లైన్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ దగ్గర నుంచి, డైలాగ్ రైటింగ్ దగ్గర నుంచి, లొకేషన్ సర్చింగ్ దగ్గర నుంచి, పర్మిషన్స్ దగ్గర నుంచి, ప్రమోషన్స్ వరకు నా కూడా నిలబడిన నవదీప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారు ఈజ్ ఆల్వేస్ బీన్ దేర్. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అంటాం కొద్దిగా అండర్ స్టేట్మెంట్. దే బీన్ మై కొలీగ్స్, ఫ్రెండ్స్ అండ్ మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్, వీ మెట్ ఫర్ సచ్ ఏ షార్ట్ టైమ్. 5-10 నిమిషాల్లోనే ఒక 2 ఏళ్ళు తెలిసినంత ఫ్రెండ్స్ అయిపోయాం. సందీప్ ఫస్ట్ డైరెక్టర్ ఈ సినిమా చూసి
బయటకు వచ్చి చాలా క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా ప్రోత్సహించారు. సందీప్తో మాట్లాడిన తర్వాత మా అందరికి చాలా ధైర్యం వచ్చింది. మీరు కంగారు పడకండి, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫిల్మ్ ఆన్ హ్యాండ్ అని చెప్పి సపోర్ట్ చేశారు. సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ కమింగ్ ఆన్ టు ద డయాస్. అండ్ కమింగ్ టు మై music directors Nilesh, Kirtana, your background score is very original. ఇందాక ఆడపిల్లలకి అవకాశం అంత ఈజీగా రాదు, వచ్చిన అంత స్మూత్గా ఉండదు జర్నీ అన్నారు కదా. బట్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది తాను. అండ్ యూ విల్ సీ ఇన్ ద థియేటర్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ఎ థ్రిల్లర్. కీర్తన, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నీలేష్ చెప్పినట్టు, నీలేష్ నేను వర్క్ చేసినప్పుడు కీర్తన అట్లీస్ట్ లగ్జరీ ఉంది కీర్తనకి. షీ హ్యాడ్ విజువల్స్. నీలేష్కి ఆ లగ్జరీ లేదు, ఓన్లీ థాట్స్ ఇచ్చాను అంతే నీలేష్కి. చాలా కష్టం ఆ స్టేజ్లో ఒక కథని సాంగ్ కింద తయారు చేసి ఆ కథలో మీనింగ్ని జొప్పించి. సో దానికి మేమేంటంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కమర్షియల్గా వెళ్ళకుండా ఈ కథకి ఇంపార్టెన్స్ ఇద్దాం. ఎస్, సాంగ్స్ విన్న వెంటనే నచ్చాలి, పాడుకునేలా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ కూడా కథ చెప్పాలి అని చెప్పి. ఏవం అన్న పదం కొత్త పదం కదా, జనానికి తెలీదు, జనంలోకి తీసుకెళ్దాం అని చెప్పి ఆ పదం చుట్టూ అల్లిన సాంగే ఏవం ర్యాప్. ర్యాప్ ఎందుకు ఎంచుకున్నానంటే బాగా ఈజీ పాడటానికి అండ్ బాగా ఈజీ కనెక్ట్ అవ్వటానికి. అండ్ ఐ వాజ్ సో లక్కీ ఐ ఫౌండ్ అసురా. ఇక్కడ మీకు తెలియంది ఒకటి ఏంటంటే, ఆ సాంగ్ అసురా జస్ట్ పాడలేదు, లిరిక్స్ కూడా రాశాడు. మీరు సాంగ్ తర్వాత లిరిక్స్ చూస్తే కనుక ఆ మధ్యలో మైథాలజీతో అతను చెప్పిన అది చాలా అద్భుతంగా చెప్పాడు. ఏది మంచి ఏది చెడు అన్నది నేను లైన్ ఇస్తే అతను దాన్ని చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ చేశాడు. అండ్ నీలేష్ ఆఫ్ కోర్స్ గేవ్ ఫెంటాస్టిక్ ట్రాక్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి, ఒగ్గు కథకి యాక్చువల్గా ఐడియా వచ్చింది మా ప్రొడక్షన్ డిజైనర్ లక్ష్మణేలే గారు. నేను ఫోక్ సాంగ్ పెడదాం సార్, ఫోక్ సాంగ్తో ఫిలాసఫీ అంటే విలన్స్ ఫిలాసఫీ చెప్దామని అనుకున్నప్పుడు ఏ ఫోక్ సాంగ్ అన్నప్పుడు ఒగ్గు కదా అన్నది వచ్చిందనమాట. అగైన్ వినీత్ అండ్ టీమ్ అద్భుతంగా డిజైన్ చేశారు ఆ సాంగ్ని. లిరిక్స్ వాళ్ళే రాశారు, చాలా కష్టపడి పాడారు. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చారు స్టూడియోకి. ఈరోజు కూడా పాపం వాళ్ళే ప్రయాసాలతో ఇక్కడికి వచ్చి పాడారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కళాకారులు జనంలోకి ఇంకా వెళ్ళాలి. యాక్చువల్గా ఏం కనుక దానికి ఉపయోగపడితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిడ్ ఐ లీవ్ ఎనీవన్ ఎల్స్? అందరినీ పొగిడేశానా? No, thank you so much, media friends. మన by the way one more interesting thing I want to share. మా మ్యూజిక్ డైరెక్టరే కాదండి, మా ఎడిటర్ కూడా లేడీనే, సృజన. అండ్ I have a good news to share. She delivered a very healthy baby girl 2 days ago. దానికి వన్తో వస్తున్న సినిమా ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అంటే కంటెంట్ బయటకు వచ్చిన తర్వాత సర్లే వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఎలా ఉందో చూద్దాం సినిమా అని ఆడియన్స్ ఒక రకంగా వెయిట్ చేద్దాం, చూద్దాం వచ్చిన తర్వాత ఎలా ఉందో దాన్ని బట్టి దానికి ఒక క్రేజ్ వస్తుందండి. ఈ రెండో రకమైన సినిమాకి సినిమా అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ నుంచి ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, యాక్టర్లు పడుతున్న కష్టాలు, అంటే కష్టాలంటే అదే వాళ్ళు చేసిన తపన, వాళ్ళు కింద పైన పడి చేసిందంతా ఒక ఎత్తు అయితే, అది ప్రేక్షకుల దాకా వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. దాని ముందు ప్రమోషన్స్ అనేది ఒక భయంకరమైన ఒక ఫీట్ అండి, అది పెద్ద సాహసం అనే చెప్పాలి. సో ఆ సాహసంలో మేకర్స్ అందరూ, మేకర్స్ ఒక ఎత్తు, ఆడియన్స్ ఒక ఎత్తు అయితే మధ్యలో ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జే మిగతా ఇండస్ట్రీలో ఉన్న కో యాక్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళు అంటే ఒక చిన్న వ్యాలిడేషన్, అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ వచ్చో, లేదా ట్రైలర్ చూసి నచ్చో, లేదంటే సినిమా చూసి నచ్చో, సరే ఇది బాగుంది దీన్ని ముందు తీసుకెళ్తాం, మేమేం చేయగలుగుతాం చెప్పు అనే కేటగిరీ ఒకటి ఉంటుందండి. ఆ కేటగిరీలో రీసెంట్గా నేను చూసిన సూపర్ స్టార్ విశ్వక్ లాస్ట్ టైం నా లవ్ మళ్ళీ కూడా పిలవగానే వచ్చాడు. ఈసారి వాళ్ళ గామి ఫ్రెండ్షిప్తో సరే దా అని చెప్పి వస్తాడు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ 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 గ్రేట్ క్వాలిటీ విశ్వక్. థ్యాంక్ యూ సో మచ్.
అంటే ఏమొస్తుంది దానివల్ల అంటే ఏం రాదండి. సరే తీశారు కదా, ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళకి ఈ సినిమా వాడి కష్టం తెలుస్తుంది. సరే దాన్ని ఒక చిన్న ప్రేక్షకులకి తీసుకెళ్లే ముందు ఆ ప్రమోషన్స్లో హెల్ప్ చేయడం అనేది ఒక చిన్న వ్యాలిడేషన్ వస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ దట్ యూ హ్యావ్ విశ్వక్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ అలాగే సినిమా చూసి మాకు ఈ సినిమాకి పర్టికులర్గా సందీప్ వాజ్ ద ఫస్ట్, అంటే కొంతమందికి చూపించాం, దాంట్లో సందీప్ రాజ్ గారు డైరెక్టర్ వాజ్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్. అది చూసి తనే అడగకుండా ఊరికే, అంటే వాళ్ళకి రిలేషన్ ఉంది కదా, సరే అసలు ఒకసారి చూడు బాబాయ్ ఏదో తీసాం మరి అని చెప్పి పిలిచాం. అండ్ దెన్ హీ వాచ్ ద ఫిల్మ్ అండ్ దెన్ హీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ హీ డిడ్ అన్ ఇంటర్వ్యూ విత్ బోత్ ఆఫ్ దెమ్. సో ఐ థ్యాంక్ యూ ఆల్సో సందీప్. అండ్ మా క్రూకి సంబంధించి ప్రకాష్ గారు అందరినీ దులిపేశారు బాగా. ఎవ్రీ వన్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ అన్ని సినిమాల్లాగే మంచి ఇంటెన్షన్తో ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం. సో ఐ హోప్ మీ అందరికీ ఇది బాగా రీచ్ అవుతుందని. June 14th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు. విషింగ్ యూ అ గ్రేట్ సక్సెస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరి మన సౌమ్య గన్ను పట్టుకుని మన ముందుకు వస్తున్న సౌమ్య మాటలు విందాం. ఇంకేమన్నా చెప్పాలా? అంటే రోజు కలుస్తుంటాం కదా, పబ్లిక్లో పొగడాలంటే కొంచెం ఇబ్బందిగా కాదండి. ఒక 2 మాటల్లో చెప్తాను. ఎక్కువ లాస్ట్ టైం కూడా తిట్టిందని ఇలాగ ఏం చెప్పలేదు ఏంటని. చెప్పద్దా? చెప్తా. లేదు తన పాపం కాదులే. ఒక సినిమా మీద ఒక అమాయకమైన ఒక పిచ్చి ఉందండి అమ్మాయికి. అంటే ఎలాంటి కథ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు అదొక తపన ఉంటుంది. సినిమాల గురించి చూసినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం. అండ్ తను చేస్తున్నమైనా మామూలుగా మేము అనుకున్న ఏమైనా సరే హర్ ఇంటెన్షన్ ఈజ్ ఆల్వేస్ టు మేక్ అన్ ఆనెస్ట్ సినిమా. అండ్ రెగ్యులర్గా ఆలోచించదు, అంటే హీరోయిన్ కదా నాకేంటి ఇప్పుడు దీనివల్ల అని కాకుండా క్యారెక్టర్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. అండ్ షీ ఆల్వేస్, అంటే ప్రైమరీగా ఏంటి ఈ క్యారెక్టర్ వల్ల నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఏంటి సినిమాది, నేను ఎంతవరకు దాంట్లో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు మీ క్యారెక్టర్ వైజ్ అనే ఒక అద్భుతమైన థాట్ అండి. అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను అండ్ ఇలాంటి ఆలోచన విధానం కొంచెం తక్కువే ఉంది. అండ్ ఐ అప్రిషియేట్ దట్ క్వాలిటీ ఇన్ యూ చందు, మా చందమామ. అండ్ సౌమ్య అనే క్యారెక్టర్ పేరు పెట్టారు కానీ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు థియేటర్లో చూద్దరు కానీ. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. సో ఎస్ ఇప్పుడు మరి చాందిని చౌదరి గారి మాటలు వినేద్దాము. గుడ్ ఈవినింగ్ అండి. విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సంవత్సరం ఇన్ని సినిమాలు ఇంత వరుసగా వస్తాయి అని నేను ఊహించలేదు. ఒకదాన్ని ప్రిపేర్ అయ్యి దాని నుంచి కోలుకునే లోపల ఇంకొకటి వస్తుంది, అది వస్తుంది అనే టైంలో అదే టైంలో ఇంకొకటి వస్తుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇన్ని సంవత్సరాల కృషి ఇప్పుడు ఒకేసారి ఇలా ఫలితం చూపించడం అన్నది చాలా ఒక అదృష్టంతో కూడిన విషయమే. సో చెప్పు 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 ఇంత తెలుగు అనేది సాహసమనే చెప్పు. ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా. నాకు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ తెలుగులో మాట్లాడడం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం స్టాండ్అవుట్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేసుకుంటాను. కరెక్ట్. ఎస్. సో మా టీం గురించి అది ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి మా సినిమా గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికన్నా ముందు నేను పిలవగా ఆగు క్లైమాక్స్ ఏం చెప్పేకు. మొన్న ఇలాగే ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా గురించి చెప్పండి అంటే ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ వరుసగా చెప్పేసింది. తెలిసి ఫస్ట్ 4 సీన్లు చెప్పేసా అని సీసీ లీక్స్, చార్నీ లీక్స్ అని చెప్పావు నువ్వు. సో ఈసారి ఓకే, ఫస్ట్ అయితే నేను గెస్ట్తో స్టార్ట్ చేస్తా. నా ఏంది నా ఇష్టం అది ఏంటి మా ఆంధ్రాలో అంతే ఊరుగా. సో పిలవగానే నాకు ఒక మెమరబుల్ సినిమా, ఒక మెమరబుల్ రోల్, ఎప్పటికీ ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక సినిమాలో నన్ను భాగంగా చేర్చినందుకు సందీప్ థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ ఒక ఏదో ఒక విధంగా నీదో ప్రెజెన్స్ ఉంటుంది, అది నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా సినిమాకి నువ్వు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా మాకు హెల్ప్ అయింది. నా కో యాక్టర్, నా ఫ్రెండ్, ఈరోజు మా గెస్ట్ విశ్వక్ సేన్, థ్యాంక్ యూ. యూనో నన్ను ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. సో నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను ఏమైనా సంపాదించుకున్నాను అంటే కొంతమంది ఆడియన్స్ ప్రేమ, ఇలాంటి ఒక స్పెషల్
యునో కోవర్కర్స్ టర్న్ ఫ్రెండ్స్ టర్న్ ఫ్యామిలీ. సో ఆ విధంగా నేను చాలా యూనో ఐ ఫీల్ అదృష్టం, సంతోషం అన్నీ. మా సినిమా గురించి వచ్చేస్తాను ఫస్ట్ లాస్ట్కి. సో ఏవం అనే సినిమా బేసిక్లీ నేను ఒక ఫీమేల్కి మంచి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ చూసుకుంటున్నాను. ఒకసారి స్టోరీ అంతా మన చుట్టూ రివీల్ అయితే ఎలా ఉంటుంది అనే ఒక ఫీలింగ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనే టైంలోని ఈ స్టోరీ నవదీప్కి చెప్పినప్పుడు నవదీప్ ఈ కథ ఈ క్యారెక్టర్ చాందినికి బాగా సెట్ అవుద్దేమో, బాగా ఆ క్యారెక్టర్ కొంచెం తనలాగే ఉంది అనేటప్పటికి ఆయన సినిమాలు అవి చూసి అబ్బే నాకేం అలా అనిపించట్లేదు అని, దాని తర్వాత సరే ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చూశారు. అరే ఇదేగా సౌమ్య, తినేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నన్ను. అండ్ ఈ సినిమాలు నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు గన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోతే కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్, పైనుంచి ఒక ఎలివేషన్ షాట్, అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్, సార్ 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 అని తిరుగుతూ ఉంటావు, తర్వాత ఆరుకుంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చెప్పేసింది. అయ్యో ఇది ఏం చెప్తున్నావు బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు, జనాల ముందు, స్టేజ్ల మీద. ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ప్రిపేర్ ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువైపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సరే సరే ఈ సినిమా తప్పకుండా పాయింట్స్ బాగుంటాయి మీకు. తప్పకుండా జూన్ 14న వచ్చి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. మీకు స్టేజ్ మీద ఎంత ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుందో దానికి ఒక రెట్టింపు ఎంటర్టైన్మెంట్ అయితే సినిమాలో ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ కమ్ వాచ్ ఏవం ఆన్ June 14. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను నన్ను ఊహించుకున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాందిని. నో ప్రాబ్లం, మీరు చెప్పాలనుకున్నదంతా టీజర్ ద్వారా, ట్రైలర్ ద్వారా మాకు అర్థమైంది. మేమైతే థియేటర్స్కి వచ్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు సందీప్ రాజ్ గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ సందీప్ రాజ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. సో ఇందాక నుంచి వీళ్ళందరూ చెప్పిన మాటలని నేను ఏదో ఇప్పుడు రివ్యూ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నాను. అస్సలు రివ్యూ చెప్పను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అని అంటే, జనరల్గా మనం చాలా థ్రిల్లర్స్ కానీ మూవీస్ ఇవన్నీ చూసినప్పుడు ఒక హీరో ఫస్ట్ నుంచి అంతా చేసి లాస్ట్లో ఒక అమ్మాయిని కాపాడేసి మనకి సినిమా నుంచి వెళ్ళేటప్పుడు అర్థమైద్ది, ఓకే ఇది ఒక మాస్ హీరో, ఒక అమ్మాయిల కోసం చేసిన సినిమా అది అని చెప్పి. ఏవం సినిమా విషయానికి వస్తే ఇక్కడ అమ్మాయి పోస్టర్ వేశారు, కానీ ఒక అమ్మాయి పోస్టర్ వేసి అబ్బాయిల కోసం తీసిన సినిమా ఇది. కరెక్ట్గా మొత్తం సమ్మరైజ్ చేస్తే అదే ఈ సినిమా. ఇది చెప్పచ్చు, ఇదేం లీక్ కాదుగా. సో చాలా మంచి సినిమా. చూసినప్పుడు అంటే మళ్ళీ డెఫినెట్గా రేపు థియేటర్లో చూసాను. ఇప్పుడైతే నేను సీ స్పేస్లో చూశాను. చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్కి వచ్చిన ఒక సినిమాటిక్ హై కానీ, క్లైమాక్స్ ఆ ట్విస్ట్ కానీ, ఇదంతా జనరల్గా ఒక డైరెక్టర్ యొక్క సెన్సిబిలిటీస్, తన థాట్ ప్రాసెస్, ఇవన్నీ ఒక వాయిస్ ఆఫ్ ది డైరెక్టర్ అనేది మనకు ఒక లవ్ స్టోరీస్లో, డ్రామాస్లో వీటిలో కనిపిస్తుంటుంది. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఒక థ్రిల్లర్లో చూసా ఒక డైరెక్టర్ సెన్సిబిలిటీస్ ఇంత బాగా బయటికి తన థాట్ ప్రాసెస్ ఉంటుందా అన్నది. ఎందుకనంటే మోర్ దాన్ రైటింగ్ అన్నిటికీ మించి తను చూస్తున్న విధానం, ఒక జెండర్ ఈక్వాలిటీ కానీ, ఒక జెండర్ విషయంలో ఒక డైరెక్టర్ చూస్తున్న విధానం చాలా బాగా అనిపించింది ఈ సినిమాలో. సో ఆ విషయంలోనే మీరు సక్సెస్ అయినట్టు. సో మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఈ సినిమాకి కరెక్ట్ ఏదైతే ఏ మీటర్లో పడాలో అన్నీ అంత కరెక్ట్గా సెట్ అయినాయి. అండ్ కంగ్రాట్స్ నవదీప్ బ్రో ముందే. అండ్ చాందిని అందరూ ఆ ఏవిల్లో కానీ అందరూ చెప్పేటప్పుడు తన గురించి ఇంట్రడక్షన్లో ఒక కలర్ ఫోటో అనే సినిమా దగ్గర నుంచి తనకి మంచి వరుస విజయాలు ఇది అంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే బేసిక్గా నీ టైం ముందే స్టార్ట్ అయింది, అందులో రోల్ నెంబర్ 1 అది ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను రోల్ నెంబర్ 1గా పెట్టినందుకు. ఈ సినిమాలో కూడా టూ మెనీ ఎమోషన్స్ కానీ, ఇందాక తను చెప్పినట్టు ఆ ఫస్ట్ అలా ఆ తర్వాత అలా, ఈ 2 క్యారెక్టర్లలో చాలా వేరియేషన్ చాలా బాగా చూపించింది. ఫైనల్గా అందరికీ ముందే బిగ్ కంగ్రాట్స్. చాలా మంచి సినిమా తీశారు. చూసిన వాడిగా చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, చాలా మంచి సినిమా తీశారు. హ్యాపీగా ఈ 2 రోజులు మంచిగా ప్రమోషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫైనల్లీ
ఈ మనిషి గురించి చెప్పాలి. విశ్వక్ గారు ముఖ చిత్రం కలిసి పనిచేసాము, డబ్బులు ఎగ్గొట్టారు. అంటే నేను ఇవ్వాల్సిన వాడిని ఆయన ఎగ్గొట్టారు తీసుకోకుండా. ఎలాగంటే ఒక చిన్న సినిమా వాట్ ఎవర్, ఎవరన్నా వెళ్ళి ఒక హెల్ప్ కావాలి, నాకు ఒక క్యామియో చేసి పెట్టాలి, ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా ఏం చెప్పినా కూడా ఓకే నేను ఇప్పటి వరకు జరిగింది చెప్తా. అయితే నాకు రేపటి గురించి తెలియదు, కానీ ఇప్పటి వరకు తను సపోర్ట్ చేస్తున్న విధానం అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టరు, ఒక స్టార్డమ్ చూస్తున్న యాక్టరు. నాకు తెలిసి ఇన్నిసార్లు ప్రసాద్ ల్యాబ్స్ చూసింది విశ్వకే అనుకుంటా. సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు సినిమాలకి, చిన్న సినిమాలకు కానీ వాట్ ఎవర్ తన ఫ్రెండ్స్ అడిగితే వెంటనే వస్తారు. సో ఫైనల్గా ఒకటే నేను ముగించాలనుకుంటుంది ఏంటి అని అంటే, విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూజింగ్ యువర్ స్టార్డమ్ వైజ్లీ. థ్యాంక్ యూ. వావ్, దట్స్ అమేజింగ్. సందీప్ గారు, మీ మాటల్లో సినిమా గురించి వింటుంటే ఎక్సైట్మెంట్ ఇంకా పెరుగుతుందని చెప్పాలి. యా, సో ఎస్, నౌ రిక్వెస్టింగ్ విశ్వక్ సేన్ గారు టు గివ్ అవే హిస్ విషెస్. అందరికి నమస్తే. అందరికి నమస్తే. ఏమేయాలి, ఎక్కడ పోయాలి, ఏం చేయాలి? సో ముందుగా బ్యూటీ, మన తెలుగు సినిమా మీడియా బ్యూటీ ఏంటంటే, ఇందాకనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంకా గ్లోబల్ సినిమా అని అనుకోవచ్చు, కల్కి ట్రైలర్ చూసుకొని మళ్ళా వర్షంలో ఇక్కడ దాకా వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ భేదభావాలు ఉండవు సినిమాల మీద, ఎందుకంటే ఇదే స్టేజ్ మీద నేను ఫలక్నామా దాస్ టీజర్, ఇంకా నా స్పెల్లింగ్ కూడా ఎవరికి నా నోట్లో తిరగని టైంలో వచ్చి ఇదే లెవెల్లో అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఉండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. అండ్ నవదీప్ అన్న నవదీప్ అన్న సినిమాలు యాక్టింగ్ చేస్తే రొమాన్స్ ఎక్కువ, ప్రొడ్యూస్ చేస్తే వైలెన్స్ ఎక్కువ అని అర్థమైంది నాకు. సో అన్నయ్య అండ్ సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్. అండ్ సీ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్తో వచ్చినప్పుడే నేను అప్పుడు అనుకున్న such a wise decision, like such a nice place, creative space for people to come and explore, like socialize each other, like adoka zone laga. And Chandini inda guest ante కోపం వచ్చింది అంతే. సో ఐ కేమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అండ్ నేను పని చేసిన చాలా సినిమాలకు అంటే చాలా అంటే అదే 8-9 చేసిన ఏమన్నా. సో అన్ని సినిమాల్లో అంటే సినిమాలు చేసేస్తాం, తర్వాత చాలామంది దిస్ స్ట్రీమ్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అది అని చెప్తారు, కానీ రిలీజ్ అయిన వారం తర్వాత చాలామంది దగ్గర నెంబర్లు కూడా ఉండవు. కొత్త నెంబర్లు మారిస్తే మనం చాలా తక్కువ మంది, నా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. యాక్టర్స్లో నేను చాలా చాలా రెస్పెక్ట్ చేసే హ్యూమన్ బీయింగ్స్, దాంట్లో చాందిని ఒకరిది, చాలా మంచిది అది. అండ్ దాని తరపున ఒక డైలాగ్ చెప్తాను, అంటే నా డైలాగే కాకపోతే ఎవరికి తెలియదు. నన్ను ఎవరు టెన్షన్ పెట్టక్కర్లేదు, నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటానే బ్యాచ్ అది. సో మేము పిలిచేది కూడా ఐబత్ క్యాండిడేట్ అంటాం, అంటే ఏం ఉండదు ఆడ అని అదే టెన్షన్ పడిపోతుంటుంది. సో అదొక స్పెషల్ ఫీచర్, ఎవరికి తెలియదు అనమాట. అట్లాంటి చాందిని ఇందాక స్పీచ్ ఇస్తుంటే అసలు అరే ముందు ఎవరు ట్రైనింగ్ తెలుసుగా, ముందే ఎవరిదో చేసింది సినిమా, అక్కడ ట్రైనింగ్ తిరుపతి కదా నాన్న, నువ్వు ఫస్ట్ టైం అట్లా నోరు తెరిచింది. దయా అంటూ తిరుపతిలో మొదలైంది నాకు ఇది. సో గుడ్ టు సీ యూ. నాకు తెలిసి ఇంకా అదే వచ్చేసింది, ఆ భయం పోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ డైరెక్టర్ గారు నిజంగా ఐ ఫీల్ సో గుడ్. ఫీమేల్ ఎడిటర్, ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఫీమేల్ లీడ్, లైక్ చాలా అంటే చాలామంది ఒక చిన్న సినిమా తీయాలంటేనే 10 లెక్కలు వేసుకుంటారు, రిటర్న్ ఏమొస్తుంది, మార్కెట్లు ఎంత ఉన్నాయి, వీళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలి, వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలని. బట్ ఐ అప్రిషియేట్ దిస్ హోల్ టీమ్ ఫర్ లైక్, ఇంకా నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది అమ్మాయిలు ఉండాలి సెట్ మీద, లైక్ అమ్మాయిలు ఉండాలంటే అట్లా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లా, మ్యూజిక్ డైరెక్షన్లా, ఎడిటింగ్లా, ఇట్లా అన్ని చోట్ల కొంచెం ఉంటే కూడా మిగిలిన వాళ్ళకి కూడా మోటివేషన్ ఉంటుంది కదా నార్మల్గా, అట్లా ప్లస్ ఇట్లా కూడా. సో మా టీం మీకు తెలియదురా, నా సెట్ ఎప్పుడు ఇట్లా మొగోళ్ళు పంచలు మొత్తం కొట్టుకోవడాలు దుమ్ము ధూళి ఇవే ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటాయి హీరోయిన్ డేట్లు.
సో అట్లా చాలా ముచ్చటేసింది టీంని చూస్తుంటే. సో ఆల్ ద బెస్ట్ 14th టు ద హోల్ టీమ్ అండ్ యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బాలయ్య గారికి ఈరోజు. అండ్ మీ మీడియా వాళ్ళందరూ చూసి వచ్చేసారు ట్రైలరు. ఇప్పుడు మేము పోయి చూడాలి ట్రైలర్ ఎట్లా. యా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారు. మీరేదో చెప్పాలా? యా సేమ్ విషెసే. ఓకే. హ్యాపీ బాలకృష్ణ గారు టు బర్త్డే అని చెప్దాం. క్రియేటివిటీ ఎట్ ఇట్ స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్సేన్ గారికి, సందీప్ రాజ్ గారికి వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ టేకింగ్ టైమ్. మీరు అలా ఎక్స్ప్రెషన్లు ఇస్తారు కానీ యువర్ ప్రెజెన్స్ రియల్లీ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ యా వినీత్ గారి బృందం ఒక ఫోటో రండి. మనం Q&A సెషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలి మీడియాతో. Just one more thing. I just saw my. Okay. ఏంటంటే నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నది. ఏది అంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన క్యారెక్టర్స్లో ఉండవు. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల ఎవరొకరు ఉన్న ఒక క్యారెక్టర్కి దగ్గర ఉన్నది. ఆ మనస్తత్వం కానీ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కానీ. సో నాకు అది బాగా నచ్చింది. వికారాబాద్ అనే ఒక చోటులో జరిగిన ఒక సన్నివేశాలు తో తీసిన ఒక సినిమా ఇది. సో ఏది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ కానీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీలా అనిపించదు. సో ప్రిటీ ఈజీయే అనిపించింది నాకు ఈ రోల్లోకి రావడం. మీరు చేయడానికి ముందు చాలామంది హీరోయిన్లు హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకున్నారా? నాకు బాగా నచ్చింది విజయశాంతి గారు. ఆబ్వియస్లీ చిన్నప్పుడు చూసినవి సినిమాలు అలాంటి పవర్ఫుల్ రోల్స్ ఎక్కువ ఆవిడ చేసేవారు కాబట్టి రెఫరెన్స్ కింద ఏం తీసుకోలేదండి. రెఫరెన్స్ ఏంటంటే నాకు డైరెక్టర్ గారు చెప్పిన ఒక పాయింట్స్ ఆయన ఎలా ఊహించుకున్నారు, దాన్ని మనం దాంట్లో మనం ఎలా ప్రాణం పోయొచ్చు, అది దాని వరకు పెట్టుకున్నాను నేను. ఇంకా మరీ దూరంగా వెళ్ళకుండా, సో దట్ కథలోనే మనం ఉండొచ్చు అని. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రకాష్ గారు. సార్ కంగ్రాట్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రైమ్ థ్రిల్లర్స్కి సేలబుల్ అండ్ మార్కెట్ కూడా బాగుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా. సో ఈ కథను అంటే ఏ హోమ్ అంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే ఆ వర్డ్ ఎలా వచ్చింది? దీని క్రైమ్ థ్రిల్లర్కి మీరు ఎలా మిక్స్ అయ్యారు? యాక్చువల్గా క్రైమ్ థ్రిల్లర్ గ్యాప్ట్ అండి, పెట్టిన తర్వాత అర్థమైంది మాకు అది. ఏవం అంటే ఇది ఇలా జరిగింది అంటే, ఇప్పుడు నేను మీకు ఒక థ్రిల్లర్ చెప్పి ఆ థ్రిల్లర్ని నేను ఒక సుఖాంతమో దుఃఖాంతమో చేయాలి కదా, చేసి ఈడు మంచోడు ఈడు చెడ్డోడు అని చెప్పాలి కదా. అలా కాకుండా ఒక 4 విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక అనుకోని విచిత్రమైన పరిస్థితిలో నుంచి మొదలవుతుంది సినిమా. ఇందులో జరిగే ప్రతి సీను ఆ క్యారెక్టర్ల మూలంగా జరుగుతుంది. నేను నా వీలు కోసం రాసుకున్న స్క్రీన్లు కాదు అవి. సో ఇదంతా అయిన తర్వాత మేము మీరు ఇచ్చిన 200 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వాలి కదా, అది మర్చిపోలేదు. కానీ అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు హీరో ఎవరు కాదు, ఏది ఏంటి అన్నది ఆ టేక్అవే ఆడియన్స్కే వదిలేసాం. కథ అయితే చెప్పాము, ఆ లాస్ట్ బిట్ తీసేసి అందుకని ఏవం అంటే ఇది ఇలా జరిగింది అని నేను చెప్పాను. నేను ఎవరి సైడు తీసుకోవాలా. మీరు సినిమా రిలీజ్కి ముందు 4 పోస్టర్లు వేసాం. ఒకటి మన ఆశరెడ్డి నా బాడీ సూపర్ డీలక్స్ అని, మన కన్నడ రాయల్ స్టార్ వశిష్ఠ గారు నేను సరిపోనా అని, మన భరత్ జై భరత్ గారు దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, చాందిని ఏమో ఆడపిల్లని అయితే ఏంటంట అంది కదా. అక్కడ ఆ క్యారెక్టర్ మోటివ్స్ అవి ట్యాగ్ లైన్సే కాదు. సో ఇదంతా అయిన తర్వాత ఇది ఇలా జరిగింది, ఇంకా సైడ్ మీరు తీసుకోండి అని చెప్పడం కోసం ఆ టైటిల్ పెట్టాం అనమాట. ఏవం పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ హిట్ చాలా చూసాం, క్రైమ్ మీరు చెప్పాలనుకున్నది ఏంటి ఎగ్జాక్ట్లీ? నేను ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి చూడాలంటే ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు చాలా చూసాం,
మీరు చెప్పేది సి ఇందులో మీకు చాందిని క్యారెక్టర్ పేరు సౌమ్య సినిమాలో. మీరు సినిమా మొదలైన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో సౌమ్య క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ షీ వేర్స్ పోలీస్ యూనిఫామ్. ఆ క్యారెక్టర్తోనే జర్నీ చేస్తారు మీరు. సో అదే ఆవిడ పోలీస్ అవటం అనేది ఒక లైఫ్ చాయిస్, బట్ యూ విల్ బీ మోర్ కనెక్టెడ్ టు సౌమ్య యాజ్ అ క్యారెక్టర్ అనమాట. అది టిపికల్ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ మనకి రెగ్యులర్గా ఉండే పోలీస్ డ్రామా కానీ ఇందులో ఉండదు. క్యారెక్టర్ డ్రామా ఎక్కువ ఉంటుంది. అది దట్ విల్ బి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. చాందిని గారు హాయ్ హాయ్ అండి. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చిన కంటిన్యూ సినిమాలు ఉన్నాయి. గామి అయిపోయింది, ఇప్పుడు ఏం నెక్స్ట్ మ్యూజిక్ అవును, వరుసగా అలాగా బాగా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ నోటీస్ చేసినందుకు. డిఫరెంట్ అవి క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అదొక డిఫరెంట్, ఇదొక పోలీస్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ కొద్దిగా ఉంది. అది కూడా కొంచెం ఏజ్తో డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్లు అన్ని ఇలా టైంకి పడ్డాయా లేదంటే మీరు చూస్ చేసుకున్నారా? చూస్ చేసుకున్నదే, టైంకి బయటకు వస్తున్నాయి కలిసి, కానీ చూస్ చేసుకున్నప్పుడే కొంచెం శ్రద్ధ పెట్టి చూస్ చేసుకున్నవి. క్యారెక్టర్ రిపీట్ చేయకూడదు, ప్రెమిస్ ఎక్కడ ఎలాంటి సెటప్లో సినిమా జరుగుతుందో అది రిపీట్ చేయకూడదు అనేది చాలా కాన్షియస్గా పెట్టుకుంటాను నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా. ఎందుకంటే చేసేటప్పుడు నాకు కూడా ఏదైనా కొత్తగా చేసినట్టు ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఏదైనా కొత్తగా చూసినట్టు ఉంటుంది. రిపిటేటివ్గా చేస్తే అదే మొహాన్ని అదే రోల్లో అదేసార్లు చూస్తే వాళ్ళకి కూడా పెద్ద కొత్తగా ఏమి ఉండదు కదా అని చెప్పి, ఎందుకు వై షుడ్ దే వాచ్ మీ అనే క్వశ్చన్ మీరు ఇందాక అడిగినట్టు ఎందుకు వచ్చి చూడాలన్నట్టు, నన్ను కూడా ఎందుకు చూడాలి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మేబీ ముందు చూడలేని ఒక క్యారెక్టర్ ఉంటే ముందు చెప్పలేని ఒక కథ ఉంటుంది అని ఒక మనస్తత్వంతో రావచ్చు. అది వన్ ఆఫ్ ద పాయింట్స్ కింద పెట్టుకున్నాను. థ్యాంక్ఫుల్లీ అన్నీ ఒకేసారి వరుసగా రావడం వల్ల అది బాగా నోటీస్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు కథలు అంటే ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్గా కొంచెం కనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్ని. ఇలాంటి కథలను చూస్ చేసుకుంటారు లేదా ఏదైనా చేస్తారా? గ్లామర్ కథలు ఏదైనా? డెఫినెట్లీ అండి, ఐఎమ్ ఓపెన్. అంటే హీరోయిన్ కంటే ముందు ఒక నటిగా నేను నన్ను ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాను. సో ఒక భిన్నమైన రోల్స్ చేయాలి అంటే గ్లామర్ చేయాల్సి వస్తుంది, డిగ్లామర్ చేయాల్సి వస్తుంది, పోలీస్ చేయాల్సి వస్తుంది, యంగ్ ఓల్డ్. ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. నేను ఆ పాత్రని పోషించగలను, దాంట్లో వెళ్ళగలను, దాంట్లో కనిపించగలను అంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ చాందిని. హాయ్. అంటే టీనేజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్కి అట్రాక్ట్ అవుతుంటారు. అంటే ఒక సెట్ అయిన ఏజ్ వరకు. అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి ప్రభాస్ డిన్నర్ చేయి అనేది అంటే ఎక్కువ ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఉమెన్స్ మీద ఎక్కువ ట్రాప్ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి డిన్నర్ ప్రభాస్తో డిన్నర్ చేయన్నట్టుగా మీ టీనేజ్లో కానీ అలాంటి వాటికి ఏమన్నా మీకు ఆ కోరికలు ఉండేవా, ఏమన్నా ఇంటెన్షన్ ఉండేదా? ఆవిడంతా టామ్ క్రూజ్, రితిక్ రోషన్ దగ్గర. నాకు రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే టెన్షన్ వస్తుంది, ఫోన్ ఎవడు హ్యాక్ చేస్తాడు అని. ఇంత పబ్లిక్గా ఇలా ఇస్తే నేను వెంటనే నమ్మలేను. చెప్పాను ఆ టెన్షన్ ఎక్కువ ఇందాక విషయంకు. ఏమైనా అవుతామని ముందే ఎందుకు మనకి అని చెప్పి దూరంగా ఉండే పరిస్థితి నేను. సో మీ ప్రజెంట్ జనరేషన్లో మీకు ఎవరితో డిన్నర్ చేయాలని ఉంది? అంటే అది ఆయన క్వశ్చన్. అది టాలీవుడ్ నుంచి ఇప్పుడు మీరు ఆ పేరు ఏదనేది చెప్పాలి ఇప్పుడు, లేకపోతే ఎవరి పేరు చెప్పలేదు అనేది ఇప్పుడు రేపటి నుంచి హెడ్లైన్స్ అవుతుంది. ఏదో ఒక పేరు చెప్పండి. నవదీప్ గారు అని చెప్పకండి. ఇదే అన్నీ చెప్పేస్తున్నారు. ఏ సార్ ఏంటి మీ ప్రాబ్లం? ఏం కాదు, ఆయన సెపరేట్ క్యారవాన్లో కూర్చునేవారు. మీరు చెప్పేది మస్తీస్ గురించి కదా. కన్ఫ్యూజ్ అయ్యా. టాలీవుడ్లోని చెప్తే ప్రిపేర్ అయ్యి వచ్చేది చిరంజీవి గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్తే నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేవాడిని కాదు నేను. రెండు పేర్లు చెప్తాను, సారీ. నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో చేయాలండి. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ అది కదా అసలు ఫెనామినల్, క్లీన్ స్ట్రైక్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. అంటే టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని ఒక డైలాగ్ ఉంది.
అంటే మనం గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి చూడడం కానీ చులకన చేసి మాట్లాడడం కానీ ఇలా జరుగుతుంటుంది. అంటే నాకు ఎందుకంటే ఏవం ట్రైలర్ చూసినప్పుడు ఇదంతా ఒక ఉమెన్ని మోటివేట్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వడానికి అన్నట్టుగా అనిపించింది ట్రైలర్ అంతా. సో మీరు ఈ పాయింట్ ఆఫ్లో మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ. ఈ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటారు? జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది తరతరాలుగా ఉన్నదే, బట్ అది చాలా వరకు ఫేస్ చేశానన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగా కొన్ని అంటే నువ్వు ఇది చేయలేవేమో, అది ఎందుకు నీకెందుకు అనే ఒక ఇలా ఉంటుందో అబ్బాయిలకు కూడా ఉంటుంది. నువ్వు మగాడు కదా ముందుకెళ్ళి చేయలేవా, వెనకాల దాక్కుంటావా అనేనట్టు. ఆ ఇన్ఈక్వాలిటీ అన్నది ఏ టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ ఉంటుంది. నేను పర్సనల్గా నా పర్సనల్ లైఫ్లో కానీ ఇప్పుడు నా కెరియర్లో చుట్టుపక్కల కానీ నేను థ్యాంక్ఫుల్లీ నేను ఫేస్ చేయలేదు. చాలా మరి అది టైం మారుతుంది, జనాలు మారుతున్నారా లేదా మేబీ జనాలు బట్టి ఉంటుందండి, వాళ్ళ చుట్టుపక్కల బట్టి వాళ్ళ పెంపకం బట్టి అదంతా ఉంటుంది. బట్ మా సినిమాలోని ఒక కోర్ పాయింట్ ఉంది, దానికి సంబంధించి వెళ్తున్న కథలోనే ఈ డైలాగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి బేసిక్లీ. సో మీకు ట్రైలర్లోని అవి కొంచెం మిస్లీడింగ్ అనిపించినా మీకు మూవీలోని అవి ఒక వేరే పాయింట్లో బాగా హిట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆయన చెప్పిన ఇది కూడా జాయిన్ అవ్వగానే వద్దులేండి అంతే, నాకెందుకు భయంగా ఉంది ఏదైనా చెప్పేస్తారేమో అని. ట్రైలర్లోనే కానీ దాని వెనకాల ఒకటి ఉంటుంది. బేసిక్లీ ఆ అమ్మాయి పోలీస్ జాయిన్ అవ్వగానే దాన్ని తీసుకెళ్ళి ఫైల్స్ సెక్షన్లో పడేస్తారు. ఎందుకు అంటే కొత్త జాయిన్ అయ్యావు అమ్మాయి కదా, పోలీసు కదా, వస్తేనే నీ కేసు ఏమి ఇస్తావు అనే కానీ నువ్వు వెళ్ళి ఫైల్ సెక్షన్లో ముందంతా సార్ట్ ఇది ఫైల్ సెక్షన్లో పెట్టా ఇంటికి వెళ్తేనే వెళ్ళాలేమో కరెక్ట్ మరి వెళ్తానన్నావుగా పోలీస్ చేయడానికి మరి ఇది అంటారు అనమాట, ఇలా అంటారు బేసిక్లీ. సో అలా కొంచెం కొన్ని రిలేటబుల్గా ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని పాయింట్కి సంబంధించి ఉంటాయి. అలా ఏదంటే అలా. సార్ నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకు ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడో ఇన్స్పిరేషనల్గా తీసుకొని అరే ఇది ఒక అందరికీ చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది. అంటే మీకు అసలు ఈ స్టోరీ చేయడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఎక్కడైనా పాయింట్స్ తీసుకొని ఇవ్వడం రియల్ లైఫ్లో? స్టోరీ యాక్చువల్గా ఒక ట్విస్టెడ్ లైన్ అండి, అది ఇంట్రెస్టింగ్ లైన్. ఆ లైన్ నేను నవదీప్ చెప్పినప్పుడు డెవలప్ చేద్దాం సార్ అని అన్నారు. సో డెవలప్ చేసినప్పుడు నేను తెలుగు సినిమాకి కానీ నేనంటూ ఏం చేయగలను, నాకు మాత్రమే స్పెషాలిటీగా ఉండేలాగా లేదా ఉన్నవాళ్ళు కొంతమంది చేసేది ఏం చేయగలం మనం బాగా చేయగలిగేది అని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక కథని మనం నమ్మి డైరెక్టర్ ఒక విజన్ని మనం నమ్మి స్టోరీలో ఇప్పుడు ఎస్పెషలీ నేను ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి బలం ఉండే సినిమాలు బలం ఉండే కథలు చేయాలని అనుకుంటూ ఉంటాను. అది మనకి టైం ఫ్రేమ్ లైక్ ఇంతసేపు ఉన్నాం అంతసేపు ఉన్నాం కాకుండా మనం ఆ కథని మన వల్ల కథ ముందుకెళ్తుందా, కథలో మలుపులు తిరుగుతున్నాయా, మనకంటూ ఒక వాయిస్ ఉందా సినిమాలోని అనే ఒక పాత్రలు చూస్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే ఒక సమ్మత్వే అవ్వనివ్వండి, కలర్ ఫోటో అవ్వనివ్వండి, మొన్న గామి అవ్వనివ్వండి, ఇప్పుడు ఏవం అవ్వనివ్వండి, మ్యూజిక్ షాప్ మూర్తి అవ్వనివ్వండి, నాకు తర్వాత వచ్చే సినిమాలో దానికి ముందు చేసిన సినిమా మను అనే సినిమా చేశాను. అది ఒక ఇండీ ఫిల్మే, అది కూడా చేశా. సో ప్రతి క్యారెక్టరు ఒక ఆ కమర్షియాలిటీ కానీ ఒక రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేస్తూనే ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ లాంజివిటీ అన్నది మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత పెరుగుతుంది, ఎంత రెస్ట్రిక్ట్ చేసుకుంటే అంత తక్కువ అయిపోద్ది. ఎందుకంటే అటువంటి సినిమాలు కొంతమంది తీస్తారు, అందులో కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో నన్నెందుకు చూస్ చేసుకుంటారు, దాంట్లో ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో
ఇలాంటికి మనం ఓపెన్ అయితే మన బౌండరీస్ పెరిగితే మనకు వచ్చే వర్క్ మనం ఎక్స్ప్లోర్ చేసే క్యారెక్టర్స్ పెరుగుతుంది, మన రేంజ్ మనకు అర్థం అవుతుంది, మన ప్రాజెక్ట్స్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో ఆడియన్స్కి కూడా మనం డిఫరెంట్ రేంజ్లో కనిపిస్తాం, డైరెక్టర్స్ కూడా. సో వర్క్ ఇంకా పెరుగుతుంది. ఇది నేను నమ్మింది. నవదీప్ గారు, సో మీరు స్టార్టింగ్లో హీరోగా చేశారు, మధ్యలో మళ్ళీ సెకండ్ లీడ్ టైప్గా అలా వెళ్ళారు, మొన్న లవ్ మాల్తో మళ్ళీ వచ్చారు. అంటే బ్యాక్ మళ్ళీ హీరోగా అలా చేసే ఛాన్స్ ఉందా, లేదా మల్టిపుల్ అటు ఇటు చేయడం జరుగుతుందా, ఎట్లా మీ ప్లానింగ్ ఏంటి? అన్నీ చేస్తాను సార్. బేసికలీ ఒక యాక్టర్గా మంచి రోల్ వస్తే, అంటే ఒకప్పుడు మీరన్న బిగినింగ్లో అదే ఇదే అని మాత్రమే ఉండేదండి, కానీ ఇప్పుడు అలా లేదు. ఎనీ జానర్ ఆఫ్ ఫిల్మ్, ఎనీ రేంజ్ ఆఫ్ ఫిల్మ్, సైజు చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే అది వెబ్బా, చిన్న స్క్రీనా పెద్ద స్క్రీనా, ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆడియన్స్ కానీ మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఏ క్యారెక్టర్లో ఎవరున్నారు, మల్టీ స్టారర్ అనేది ఇంతకుముందు అసలు వాడే మాట ఇప్పుడు అసలు కాదండి. అది నాకు తెలిసి తమిళ్ మలయాళం ఇవన్నీ రకరకాలు ఇప్పుడు పాన్ ఇండియా అన్నీ చూస్తున్నాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్కిలో చూస్తే మీరు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారు ఉన్నారు. సో నవ్ ఇట్ ఈస్ లైక్ ఓకే, దట్స్ ఎ మెగా సూపర్ బిగ్ కంపారిజన్ అనుకోండి. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏ సినిమాలో అంటే ఒక క్యారెక్టర్ మొన్న ఈగల్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఫర్ మీ, ఇట్ వాజ్ ఎ గుడ్ గ్రేట్ క్యారెక్టర్. నేను చేసిన క్యారెక్టర్స్లో చాలా మంచి క్యారెక్టర్. సో లీడా సపోర్టింగ్ అని పక్కన పెడితే రోల్ బాగుందా, అది ప్రేక్షకులకి ఎంత బాగా నచ్చుతుంది అని మాత్రం ఇప్పుడు ఆలోచించే పరిస్థితి. అంటే ఈ థాట్ లేనప్పుడే చేశానండి అది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కూడా అదే థాట్లో ఉంటాను. థ్యాంక్ యూ. సో ఇందులో నటించాలని అనిపించాలి ఈ సినిమాలో? ఇందులో అండి నాకు రోల్ ఇవ్వలేదండి. చాందీ గారు ప్రొడ్యూసర్ రోల్ ఇచ్చాను. కెమెరా వెనక నుంచి యాక్ట్ చేశానండి, డబ్బులు లేవు, తక్కువ మెల్లగా. చాందీ గారు హియర్. హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా పోలీస్ క్యారెక్టర్ అనగానే, కాప్ క్యారెక్టర్ అనగానే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దానికోసం స్పెషల్గా ఏమైనా నేర్చుకున్నారా, లైక్ ఫైటింగ్ ఆర్ కరాటే అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? సో నేను బేసిక్లీ ఈ సినిమా ఫస్ట్ నరేషన్ అయినప్పుడు, సార్ యాక్షన్ ఉంటుందా, స్టంట్స్ ఉంటాయా, నేనే చేయొచ్చా, పక్కా కదా అని చెప్పి ప్రామిస్ తీసుకుని మరీ ఆన్ బోర్డ్ అయ్యా. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో స్టంట్స్ చేయాలనే ఒక కోరిక. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, సో దీంట్లో స్పెషాలిటీ కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఇప్పుడు. సో దీంట్లో స్పెషాలిటీ నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఫెమినిన్ పవర్ చూపించడానికి సారీలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. ఎస్, నేను అలాగే స్టార్ట్ చేశాను ఫైట్ సీక్వెన్స్ తెలిసిన తర్వాత. సో చీరకున్న లిమిటేషన్తో ఈ కాలు ఎత్తి ఈ కాలు పైకి వెళ్ళిపోయి కింద పడిపోవడం, స్లో మోషన్ చెప్పి ఫాస్ట్ మోషన్లో పడడం. యాక్చువల్లీ ఆ ఫైట్లో మంచి గట్టి దెబ్బే తగిలిందండి పాపం. కానీ క్లైమాక్స్లో ఇంకా క్లైమాక్స్ కాబట్టి కొంచెం కమిలిపోయిన ఒళ్ళుతో కళ్ళ నిండా నీళ్లతో ఆపకుండా షూటింగ్ చేసిందండి, బాగా చేసింది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రక్తం చిందించింది ఆల్మోస్ట్. ఓకే, సో నిజంగా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. దెబ్బలు తగిలినంటే కంగ్రాచులేషన్స్. ఓకే, సో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది కదా, అంటే లైక్ నన్ను నేను కాపాడుకోగలనని ఎలా నిరూపించాలో తెలియట్లేదని. సో బేసిక్గా ఆ డైలాగ్ చాలా మందికి రియల్ లైఫ్లో చాలా అమ్మాయిలు ప్రూవ్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, అలా ఎప్పుడైనా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఉందా? చాలాసార్లు పోలీస్ అయిపోదాం అనుకున్నాను నేను బేసిక్లీ, నిజంగా చెప్తున్నాను. లేదు నవ్వండి, మీరు నవ్వుతే నాకు హ్యాపీ. కానీ మొన్న మంచి క్వశ్చన్లు అడిగిన వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చాను, ఈసారి మంచి క్వశ్చన్ అడిగిన మీకు నవదీప్. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఈ సినిమా థీమ్లో ఒక గొప్ప క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ. యా, మీరు కంటిన్యూ చేయండి. క్వశ్చన్ మర్చిపోయా. అదే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ, అంటే ఇది ప్రూవింగ్ మై సెల్ఫ్ ఇస్ అన్ ఎవ్రీడే బ్యాటిల్ అండి. ఎస్పెషలీ ఇప్పుడు నేను పనిచేస్తున్న ఫీల్డ్లోని, నేను చదివింది కూడా మెకానికల్ ఇంజనీరింగ్. ఒకదాన్నే అమ్మాయి, 92 మంది అబ్బాయిలు ఉండేవారు. సో ఏంటంటే ఇది ఇప్పుడు నేను చదువుకున్న స్కూల్లోని అందరూ మేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్స్ ఉండేవారు. మా హిస్టరీలో ఫస్ట్ ఫీమేల్ స్పోర్ట్స్ క్యాప్టెన్ నేను. సో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో విధంగా తెలియకుండానే లోపటి నుంచి ఆ జిల్ అనేది ఉండేది నాకు.
ఆ జిల్లే ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇటువంటి పాత్రలు పోషించడానికైనా యూనో ఇలాంటి ఒక సినిమాలు నా వరకు రావడానికైనా ఒక కారణం అయింది అనుకోవచ్చు. ఇట్స్ అన్ ఎవ్రీడే విత్ స్ట్రగుల్, మీకు కూడా తెలుసు. బీయింగ్ ఈవెన్ ద మోస్ట్ డైలీ థింగ్స్, బాడీలీ ఫంక్షన్స్ కూడా మనకి చాలా కొన్ని కష్టమైన సిచ్యువేషన్లో కూడా అవి మనం పక్కన పెట్టి మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన టైం ఉంటుంది. అలాంటప్పుడు మనం కోరుకునేది ఏంటంటే ఎవరైనా కొంచెం గుర్తించి గుడ్ జాబ్ అని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఆ విషయంలో కూడా ఈ మధ్యకాలంలో నేను ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మా టీమ్ కానీ. మీ కష్టాన్ని మీతో పాటు రోజు వాళ్ళ సత్తాని ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్న ప్రతి ఆడవాళ్ళకి ఒక సలాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవదీప్ గారికి క్వశ్చన్, అంటే పువ్వు ఇచ్చారు కదా అని చెప్పి క్వశ్చన్ అడగకుండా ఉంటాను. పువ్వు ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. అయ్యో లేదు. ఇంకోటి ఇస్తాను, మంచి క్వశ్చన్ అడగండి. సో యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. సో ఆర్టిస్ట్గా కంఫర్టబుల్గా ఉందా, యాజ్ అన్ ప్రొడ్యూసర్గా కంఫర్టబుల్గా ఉందా? ఆర్టిస్ట్గానే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, 100%. కాకపోతే అంటే ఒకట్లేండి, ప్రొడ్యూసర్ ఆర్ అంటే బిహైండ్ ద కెమెరా యాక్టర్ కాకుండా ఇప్పుడు ఎనీ అదర్ దీంట్లో ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ని 0 to ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడం వరకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. యాక్టర్గా కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ కూడా ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్సెస్, రెండు బాగుంటాయి. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక కథ విన్నప్పుడు మీరు అంటే ఎలాంటి ఎలిమెంట్స్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు? అదొక డిస్ప్యూటెడ్ మ్యాటర్ అండి. ఎందుకంటే నేను యాక్టర్గా వినాలా, ప్రొడ్యూసర్గా వినాలా ఏంటనేది ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్లో ఉంటుంది. మేబీ జడ్జిమెంట్ వరకు వచ్చినప్పుడు అంటే మనం చూడాలనుకుంటున్న సినిమా తీయాలా, మనల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటున్నామో అలా కనిపించే సినిమా తీయాలా అనేది ఎప్పుడు ఒక చిన్న డిస్ప్యూటెడ్ మ్యాటరే అది. కాకపోతే కొన్ని అంటే వీఆర్ నాట్ యాక్టింగ్, అందుకే ముందు ఒక చిన్న ముందేం పెట్టుకుంటా అంటే ఆర్ యూ ట్రైంగ్ టు పిచ్ ఇట్, ఇప్పుడు నేను యాక్ట్ చేయాలని చెప్తున్నావా లేదంటే నేను జస్ట్ ఏమన్నా నా సహకారం ఇది కావాలా నీకు అని ముందే అడుగుతాం. అడిగినప్పుడు లేదు ఇట్స్ నాట్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ అన్నప్పుడు కొంచెం ఒక చిన్న స్విచ్ మార్చి చేస్తాం. అదొక చిన్న స్ట్రగులే, అది ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కూడా ఈ మధ్య. ఓకే, భరత్ గారు. అయ్యో లేదు, భరత్ గారు నేను లాస్ట్ క్వశ్చన్. ఓకే, సో భరత్ గారు అంటే లైక్ యాజ్ అన్ కాప్గా మాకు తెలిసి ఇది సెకండ్ టైం మిమ్మల్ని చూడడం ఆన్ స్క్రీన్గా. సో అంటే ఇదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఆఫర్స్ వస్తున్నాయా, ఆర్ ఎల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తున్నాయా? ఇది యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్. డైరెక్ట్ ఆ ఫిల్మ్ అయిపోయిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత అయిపోయిన వెంటనే ఇది వచ్చింది ఆఫర్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వస్తుందని తెలుసు, కానీ డైరెక్టర్ సార్ రాసిన స్టోరీ కానీ నాకు వచ్చిన క్యారెక్టర్ కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్. And that's a lover boy kind of role what I did in Lambasingi. This is and chala strict officer, chala stubborn officer, and to the duty unde character anamata. The shades are different. Can we expect negative shade? No. It's ade meeku to the duty unnappudu negative undaleru kada. Is a very honest and duty oriented cop, and the teams up with us. Okay, ఆల్ ద బెస్ట్. సౌమ్య. చాంద్ని గారు ఇటువైపు. ఇందాక మీరు మాట్లాడుతూ నా సినిమాలు చూసి నన్ను ఈ రోల్కి సెలెక్ట్ చేయలేదు, నా ఇంటర్వ్యూస్ చూసి సెలెక్ట్ చేశారన్నారు. ఏంటండి అది స్టోరీ? సినిమాల్లో అయితే పాత్రలు పోషించాలి, ఇంటర్వ్యూలో అయితే నేనే కదా. సో నా పర్సనాలిటీకి బాగా దగ్గర ఉన్న క్యారెక్టర్ అది. సో అది ఆయనకి నచ్చి నేను మాట్లాడే విధానం అది దాంట్లో ఆయనకి సౌమ్య కనిపించింది. సో అందుకే ఇంటర్వ్యూలు కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది నాకు. అప్పటి వరకు నేను అనుకోలేదు ఇంటర్వ్యూస్ చూస్తారు అని, బట్ ఇంటర్వ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్. నవదీప్ గారు, ఇందాక విశ్వక్సేన్ గారు మాట్లాడుతూ నవదీప్ గారు హీరోగా చేస్తే రొమాంటిక్ సినిమాలు చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా చేస్తే వైలెన్స్ ఉన్న సినిమాలు చేస్తున్నారు అంటున్నారు. ఈ ఫార్ములా ఇలా కొనసాగిస్తారా లేక బ్రేక్ చేస్తారా? ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి కదా గురు, అవన్నీ టచ్ చేస్తా. ప్రొడ్యూసర్ గానా యాక్టర్ గానా? రెండు ట్రై చేస్తాను. హాయ్ చాందిని గారు. ఇక్కడ
Thank you. సో అంటే కాప్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఫీమేల్స్ చాలా తక్కువ వేసుకుంటారు. అంటే మన మూవీస్ చూస్తుంటే రీసెంట్గా సత్యభామ కావచ్చు, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీరు. సో అంటే ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అంటే ఒక వైబ్రేషన్స్ లాంటి మూమెంట్ ఉంటుందంటారు కదా. సో హౌ యూ ఫెల్ట్ యాక్చువల్లీ? చెప్పు, నువ్వు చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు. ఆయన చూసేవాళ్ళ గురించి అడుగుతున్నారా, చేసేవాళ్ళ గురించి యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోగానే అది ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్, తెలియని ఒక ఫీలింగ్ వచ్చేది. నేను చాలా అదే సరే చేద్దాం పదండి అని చెప్తే అలా రిలాక్స్, అలా కాదు కొంచెం వచ్చి సార్ 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 అనాలి అంటే అదేంటి సార్ అంటే లేదు అదే నీ క్యారెక్టర్, నువ్వు ఇప్పుడు వచ్చి ఆయనకి సార్ సార్ అని ఇలా అంటే అసలు నేను వేసుకుని యూనిఫామ్ ఏంటి మీరు నాకు చెప్తుంది ఏంటి అని అనిపించేది. ఆటోమేటిక్గా వస్తుంది ఆ ఫీల్ యూనిఫామ్ వేసుకోగానే. ఎస్పెషలీ మనం పబ్లిక్ ప్లేసెస్లో, అది మీతోనే మాట్లాడుతున్నా, మీరు క్వశ్చన్ అడిగి మాట్లాడతారేంటి? మీరు చాలాసార్లు పబ్లిక్ ప్లేసెస్లో అది షూట్ చేస్తున్నప్పుడు ఆ యూనిఫామ్ వేసుకుని నిజంగానే రోడ్ల మీద అది నించున్నప్పుడు ఒక 20 సెకండ్లో ఆగి చూసేవారు అనమాట. అది మరి పోలీస్ అని చూసేవారో లేదా అమ్మాయి బాగుంది పోలీస్ యూనిఫామ్లో అని చూసారో అది మరి నాకు తెలియదు, కానీ ఫీల్ అయితే బాగుండేది. నాకు తెలిసి నవదీప్ గారు కూడా ఆల్రెడీ అంటే పోలీస్ రోల్స్ చేశారు కదా. సో గెటప్, సో అప్పుడు మీకు వచ్చే వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి ఇందాక అన్నారు కదా. డెఫినెట్గా యూనిఫామ్లో పవర్ ఉంటుంది గురు, 100% ఉంటుంది. అది ఆర్మీ యూనిఫామ్ అయినా పోలీస్ యూనిఫామ్ అయినా వాళ్ళు జనరల్గా మనకి అంటే కామన్ మ్యాన్గా మనకి సొసైటీని కాపాడాల్సిన ఫోర్సెస్ కాబట్టి అది వేసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక చిన్న వైబ్రేషన్ అయితే ఉంటుంది 100%. ఇది మంచి సీరియస్ ఆన్సర్, అది బాగా కామెడీ ఆన్సర్ అయింది. యూనిఫామ్లో పవర్ అటువంటిది. నవదీప్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్. సో అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి, చాలామంది ఆర్టిస్టులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్ యాజ్ ఆర్టిస్ట్, ఒక యాక్టర్గా ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్లీ 100%. ఏమైంది నీకు? ఓహో అదే లేదు, డెఫినెట్గా ఇప్పుడు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన ఒక పవర్ఫుల్ సూపర్ స్టార్ ఒక ఇండియా చరిత్రలో లేనటువంటిగా 100% సక్సెస్ని కొట్టడం, ప్లస్ ఆ మనిషి మనకి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు, ఆ మనిషి ఆ పవరు ఎలాంటి స్టేట్ని ఎలాంటి పరిస్థితిని అంటే ఆయన పర్సనల్గా ఇంట్లో ఉండుంటే ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళో అందరికీ తెలుసు. అది పక్కన పెట్టి మా ప్రజల కోసం వెళ్ళి ఆయన ఇన్ని సంవత్సరాలుగా పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ రావడం అనేది అసలు అంటే అలా రావడం అనేది 100% ఇట్స్ అ ఫినామినల్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విక్టరీ దట్ వీ హ్యావ్ సీన్. అండ్ ఎస్, మీరు అన్నట్టుగా ఆయన ప్రజలకే కాదు మన ఇండస్ట్రీకే కాదు, ఆయనకి కుదిరినంత చేయగలిగినంత అందరికీ మంచి చేస్తారు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏం అవసరం అనేది మనందరికీ తెలుసు. బట్ హీ హాజ్ ప్రూవ్డ్ ఇట్. లైక్ ఇన్ని సంవత్సరాలు ఆయన పొటెన్షియల్ ఏంటని మనకు తెలిసింది. సో ఎస్, యాజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ హ్యాపీ, అండ్ ఆల్సో యాజ్ అన్ ఇండస్ట్రీ పర్సన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్. థ్యాంక్ యూ. ఈరోజు కల్కి కూడా ఏదో 1 AM షో ఏదో రాబోతుంది అనేది వచ్చింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, టైం స్టార్ట్ అయ్యింది, అంతే కథం. చాందిని గారు, సేమ్ డే మీ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అవునండి. సో 2 different క్యారెక్టర్స్, మీరు దేనికి వెళ్తున్నారు ఫస్ట్ అయితే? వెరీ గుడ్ క్వశ్చన్. 2 ప్రీమియర్స్ కూడా ఒకే టైంలో పెట్టారు. ఒకటేమో ఊరికి ఈ అవతల, ఇంకోటి ఊరికి ఆ అవతల. ప్రమోషన్స్ కూడా అలాగే నడుస్తున్నాయి. ఒక ఏమైనా టైమింగ్స్ మార్చండి, కొంచెం మారిస్తే మనం అప్పుడెప్పుడో కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయ్యేవంట 2 ఒకే రోజు. అది సో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మేబీ సగం ఇక్కడ చూసి సగం అక్కడ చూద్దాం అనిపిస్తుంది. కాకపోతే ఆ డిస్టెన్స్కి సగం చూసి అటు వెళ్ళేటప్పటికి ఫస్ట్ హాఫ్ మళ్ళీ ఇంకోసారి ప్లే అవుతుంది. ఏదో ఒక మల్టీప్లెక్స్లో స్క్రీన్ 1 ఇది, స్క్రీన్ 1, 2 అది వేసుకొని సగం సగం చూద్దాం. బెస్ట్ టీం బట్టి, మా టీం ఇక్కడ ఉంటే నేను టీం దగ్గరికి వెళ్ళాలి కదా. సో నేను ఆల్ ది బెస్ట్ చాందిని గారు. థ్యాంక్ యూ నవదీప్ గారు. ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇంకా ఎవరిదైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పండి ప్లీజ్, ఐఎమ్ ఓపెన్ టు ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండి. చాందిని గారు, ఇప్పుడు మార్నింగ్ 9 AMకి ఒక షో ఉంటే 10 AMకి ఇంకో షో ఉంటే ఆ 9 AMకి ఏ షో ఉంటే దానికి వెళ్తా. అన్నీ ఒకేసారి ఉంటాయి రమ్మని. చాందిని గారు, నేను అడిసపై ఇచ్చేది చెప్పండి. హలో, హాయ్.
ఏవో మరి ట్రైలర్ చాలా బాగుందండి. Thank సో you. మీరు పర్టికులర్ చూసుంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ మీరు చూసుంటారు, ఆడియన్స్ కూడా చూశారు. సో ఆ క్రైమ్ థ్రిల్లర్స్కి ఈ క్రైమ్ థ్రిల్లర్స్కి డిఫరెన్స్ ఏమనిపించింది? అంటే పర్టికులర్గా ఎక్సైట్ అయిన మీరు పాయింట్ ఏంటి దీంట్లో? పాయింట్ చెప్తే సెకండ్ హాఫ్ చెప్పమంటారు ఆయన. ఇందాక ఫస్ట్ హాఫ్ చెప్పారు కదా, ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏంటని చెప్పమంటారు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుందండి, అది నేను చెప్పలేను. బట్ ఆ పాయింట్ అసలు అక్కడి నుంచి కథ ఎలా వెళ్తుంది అనేది అసలు చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా క్యారెక్టర్ ఇంకా ఆ పాయింట్ నేను చెప్పకుండా ఎలా చెప్పండి నాకు అర్థం కావట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. రిలీజ్ తర్వాత అయితే అసలు నేను కంప్లీట్గా ఓపెన్ అప్ అయి మాట్లాడగలను, కాకపోతే ఐ కాంట్ రైట్ నౌ. సో కాప్ థ్రిల్లర్స్ అంటే మనం చాలా మూవీస్ కంపేర్ చేయొచ్చు. సో ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు దహద్ అని మూవీ గుర్తొచ్చింది నాకు. వెబ్ సిరీస్ ఐ లవ్ దట్ షో. సో అక్కడి నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా మూవీ గురించి? యాక్చువల్లీ అప్పటికి షూట్ అయిపోయింది. నేను ఆ దహాడ్ చూసి యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి సోనాక్షి సిన్హా అండ్ విజయ్ వర్మ ఉన్న షో అది. వాట్ అ బ్యూటిఫుల్ షో. నేనైతే అసలు అతుక్కుని మొత్తం ఫినిష్ చేస్తాను వన్ సిట్టింగ్లో. చాలా బాగుంటుంది ఆ షో. అది చూసిన తర్వాత నేను ఇదేదో కొంచెం ముందు వస్తే మనం కూడా ఏదైనా ఇన్స్పైర్ అవ్వచ్చా అని కూడా అనుకున్నాను, కానీ అప్పటికి అయిపోయింది. అండ్ బట్ సోనాక్షి దాంట్లో ఉన్న క్యారెక్టర్కి సౌమ్య క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అక్కడి నుంచి పాయింట్స్ పిక్ చేసుకోవడానికి పెద్దగా ఏం లేవు. నేను ఆ షో చూసిన తర్వాత ఫస్ట్ ఈయనకే చెప్పాను, సార్ చాలా మంచి షో వచ్చింది ఇది అది అని. యా చాంద్ని గారు, థ్యాంక్ యూ. ఈ కథ వన్ లాస్ట్ యా, ఈ కథ విన్నాక నవదీప్ గారు చెప్పిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చేంజెస్ అన్నీ అయిపోయాక చెప్పేవండి లాస్ట్. థ్యాంక్ యూ. నవదీప్ గారు, నాకు అర్థం ఈ సినిమా కాలేదు. తీయాలని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే డైరెక్టర్ గారినే హీరో గారిని చూసా లేకపోతే ఎట్లా ఎవరిని చూసి ఒప్పుకోవాలి? అంటే ఇది చాలా ఆర్గానిక్గా స్టార్ట్ అయిందండి. ప్రకాష్ గారు నేను ఇంతకుముందు ఓం శాంతి అని ఒక సినిమా తీసాం లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఆయన బయటికి వెళ్ళి ఐటీ ఇండస్ట్రీలో చాలా డబ్బులు సంపాదించుకొని అంతా అయిన తర్వాత ఫామ్ హౌస్లు గట్రా అన్నీ కట్టాక లాస్ట్కి ఇది కాదే మనకి ఎక్కడో ఒకటి ఉంది అని రిలీజ్ అయ్యారు. లేదు మన సినిమాలు తీయాలి. తర్వాత మేము సిక్స్ స్పేస్లో అక్కడ కలిసిన తర్వాత ఏం చేద్దాం అని ఒక పాయింట్గా అనుకొని ఓ పాయింట్ చెప్పాక ఆ పాయింట్ మీద కూర్చొని మేము చాలా వర్క్ చేసి అక్కడక్కడ నుంచి స్లోగా ఆర్గానిక్గా వచ్చిందండి. డైరెక్టర్ గారు, అంటే ఈ పోలీస్ థ్రిల్లర్ అనగానే ఏదైనా మర్డర్ చుట్టూ తిరుగుతుంటాయి కదా, అది కాకుండా ఇంకా భిన్నంగా అనిపిస్తుంది మీ సినిమాలో? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మర్డర్లు ఉంటాయి. దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్. మర్డర్ చుట్టూ కథ ఏం తిరగదు, క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. పొద్దున్న నుంచి ప్రెస్ మీట్స్ అటెండ్ అవుతూ ఉన్నారు బోల్డ్ అంతా. మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క మీడియా ఫ్రెండ్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏవం టీమ్ మొత్తానికి కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. June 14th ఒక బిగ్గెస్ట్ సక్సెస్తో మా ముందుకు రావాలి.